మీరు ఒక ఆడపిల్ల అయి ఉండి ఎందుకు అంగీకరించవలసి వచ్చింది? శివుడన్న, సాయిబాబా అన్న ఇవన్నీ చాలా భక్తిగా ఉండడం నాకు ఇష్టమయ్యేది. సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా? ఆడపిల్ల కానీ జెండర్ ఏం లేదు. క్రిస్టియన్ దగ్గర చాలా డిసిప్లైన్ ఉంటుంది కాబట్టి హిందుత్వంలో మేము అవే ఇస్తాం. నేను ఏదైనా గిఫ్ట్గా మీకు ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వడం నా దగ్గర ఏముంది, అది ఎలా ఇవ్వాలి అంటే కోసి ఇవ్వలేము కదా హార్ట్ని. ఇంతకన్నా విలువైనది ఏది లేదు ఈ లోకంలో. రక్తపాతం అంటే నాకు చాలా భయం. వెళ్ళొద్దు, ఎక్కువ సమయం అక్కడ ఉండొద్దు. కానీ అది లేటర్లో నాకు అర్థమైంది, దేవుడు ఎంత అమూల్యమైనది అడిగారు. ఈ యేసు ప్రభు నాతో కూడా మాట్లాడతారా? ఎన్ని సంవత్సరాలు ప్రభు నాతో మాట్లాడుతూనే ఉన్నారు. తెలిసి తెలియని వయసులో అది ఇచ్చేసాను. స్త్రీలు అంటే మల్లెపూలు పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదు? అది వింతగాను విశేషంగాను చాలా కొత్తగా అనిపించింది ప్రజలకి. మేము దొంగచాటుగా వెళ్ళడం, రహస్యంగా వెళ్ళడం ఇలాంటివి చేస్తున్నప్పుడు ఏమైందంటే ఎవరైతే ఏదైనా వద్దు అంటారో మనం ఎక్కువ చేస్తాం. ఇదంతా 1998. క్రిస్టియానిటీలో రక్తం అనేది ఉండదు కాబట్టి ఆటల వైపు తీసుకెళ్ళండి, ఫ్రెండ్స్ వైపు తీసుకెళ్ళండి, కొన్ని సినిమాలకు అలవాటు చేయండి. సిపిఎఫ్ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన మధ్య సిస్టర్ శశికళ గారు ఉన్నారు. వారిని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అనేక విషయాలు ఈ సొసైటీలో జరుగుతున్న ఆడపిల్లల గురించి తను ముందుగా వచ్చి అనేక విషయాలు మనకు తెలియపరచడానికి మన ముందుకు వచ్చారు. అనేక విషయాలను తెలుసుకుందాం. హాయ్ శశి గారు. మీరు కొన్ని విషయాలు ప్రభువులోకి ఎలా వచ్చారు, అలాగనే మీ వ్యక్తిగత సాక్ష్యం, అలానే ప్రభు పరిచర్యలో మీరు ఎదుర్కొన్న సమస్యల గురించి మాకు చెప్పడానికి ముందుకు వచ్చినందుకు మరొకసారి మీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సిపిఎఫ్ టీమ్. నా పేరు శశికళ సంపత్రావు. నేను విజయవాడలో ఉంటున్నాను. యాజ్ అన్ ఎవాంజలిస్ట్గా నేను 24 సంవత్సరాలుగా ప్రభు సేవలో అనేక రాష్ట్రాల్లో, జిల్లాల్లో, ఇతర దేశాల్లో కూడా ప్రభు పరిచర్యలో వాడబడ్డానికి దేవుడు ఇచ్చిన పిలుపు చేత ఇంకా నేను ఆయన పనిలో కొనసాగుతూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఒక ఆడపిల్ల అయి ఉండి, అంటే ఒక స్త్రీగా ఉండి, ఉమెన్గా ఉండి ప్రభు పరిచర్య చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే మీరు దేవుణ్ణి ఎందుకు ఎంచుకున్నారు? ఆడపిల్ల కానీ జెండర్ ఏం లేదు. దేవుడు పరిచర్య చేయడానికి దేవుడు పిలుపు ఉంటే సరిపోతుంది. అది మా ఇంట్లో మొట్టమొదటిగా నాకు రావడం అది నేను చాలా బ్లెస్డ్గా భావిస్తున్నాను. ఎందుకంటే మా తరతరాలలో నాకు తెలిసి మా యాన్సెస్టర్స్లో ఎవరూ పరిచర్లో ఉన్నట్టు నాకు తెలియదు. మా తాతలు ముత్తాతలు అందరూ క్రైస్తవులు కాదు. మా అమ్మగారు తాను ఆర్సిఎం స్కూల్లో చదువుకోవడం వల్ల తాను దేవుని సేవలో పరిచయాన్ని కలిగి ఉన్నారు. కానీ మా తండ్రి గారు హిందూ అవడం వల్ల తన వివాహ తదనంతరం తాను అంతగా లేరు దేవుడి విషయంలో. కానీ మేము 6 పిల్లలం పుట్టిన తర్వాత మా మమ్మీ దేవుని తెలుసుకోవడం జరిగింది. అట్లా మేము కూడా మా స్టడీస్ ఒక విచిత్రంగానే జరిగినాయి. మా నాన్నగారు క్రైస్తవత్వం గురించి ఏమీ తెలియకపోయినప్పటికీ కూడా క్రిస్టియన్ అంటే డిసిప్లైన్ మెయిన్. మా నాన్నగారికి ఒక బాగా స్టాంప్ అయిన ఏంటంటే క్రిస్టియన్ దగ్గర చాలా డిసిప్లైన్ ఉంటుంది కాబట్టి మా పిల్లలు అక్కడ చదివితే చాలా డిసిప్లైన్డ్గా పెరుగుతారు అని ఒక మెయిన్ ఎజెండా. అదే చాలా ఇంపార్టెంట్ థింగ్, డిసిప్లైన్ కావాలి మా పిల్లలకి అని మమ్మల్ని ఇట్లా క్రిస్టియన్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ మేము దేవుని విషయాలు చాలా తెలుసుకున్నాము. అసలు సేవ అంటే ఏంటి, దేవుడి పిలుపు అంటే ఏంటి అలా తెలుసుకున్నాం. మేము దేవుడి సేవలో చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచి మాకు స్కూల్లో నేర్పుతూ వచ్చారు అవన్నీ. స్టడీస్తో పాటు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, అలాగే కష్టంలో ఉన్న వాళ్ళకి ఎలా సేవ చేయాలి, వెళ్ళి బోధించడం కాదు, క్రియాపూర్వకంగా వాళ్ళకి ఎట్లా మనం హెల్ప్ చేయాలనేది మాకు నేర్పించడం అది నాకు ఇష్టమైంది. ఇంకా రాను రాను నేను హిందుత్వంలో నుంచి నేను క్రైస్తవత్వంలోనికి రావడానికి దేవుడు నాకు సహాయం చేసి ఆ పిలుపు చేత నేను ఒక కన్ఫర్మేషన్తోనే నేను దేవుడి సేవలోనికి వచ్చాను. అంతకుముందు నాకు శివుడన్న, సాయిబాబా అన్న ఇవన్నీ చాలా భక్తిగా ఉండడం నాకు ఇష్టమయ్యేది. కానీ ఎప్పుడైతే నేను ఈ సిస్టర్స్, నన్స్, ఫాదర్స్, అలాగే సాల్వేషనరీ సంఘం మా ఇంటి పక్కనే ఉండేది, వాళ్ళు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించినాయి. కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే క్రైస్తవత్వము, అదే క్రీస్తు మార్గము అని అప్పుడు నేను తెలుసుకొని అందరూ దేవుని పిలుపు ఉండాలి అంటే పిలుపు అంటే ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. బాల్యంలో నేను దేవుణ్ణి అడిగాను, పిలుపు అంటే ఏంటి, నేను ఎట్లా రావాలి? మీరు అడిగిన ప్రశ్నే, ఒక ఆడపిల్లగా మీరు రావచ్చా అన్న ప్రశ్న నాకు బాల్యంలో తలెత్తింది.
నిజంగా నన్ను పంపిస్తారా, నన్ను సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా సేవ కొరకు అని. అది నేను దేవుడి దగ్గర కొన్ని సంవత్సరాలు అడిగి నేను కన్ఫర్మేషన్ పొందుకొని అప్పుడు నేను సేవలోకి వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ. మీరు యేసు ప్రభు వారిని మీ సొంత రక్షకుడిగా ఎలా అంగీకరించారు, ఎప్పుడు అంగీకరించారు, ఎందుకు అంగీకరించవలసి వచ్చింది? మంచి ప్రశ్న అడిగారు. యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా నేను అంగీకరించడానికి కారణం ఏంటంటే, నాకు చాలా దేవుళ్ళ గురించి తెలుసు. ఇండియాలో మేము చూస్తున్న మా నాన్నగారు వాళ్ళ కులదైవాలు వేరే ఉన్నారు, పాలకులు, నర్సాపూరు అటంతా. మా అమ్మగారు వాళ్ళ కులదైవాలు వేరేగా ఉన్నారు. ఎవరిని ఎన్ని చూసినా నాకు రక్తపాతం అంటే నాకు చాలా భయం, చాలా భయం. ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, చిన్నప్పుడు కూడా ఈ సతీ సాగమనాలు, ఈ వీరేశలింగం పంతులు గారి స్టోరీస్ చిన్నప్పుడు ఇవన్నీ చదివి ఈ బలులు అర్పణలు అంటే నాకు చాలా భయం వేసేది. క్రైస్తవత్వంలో ఎప్పుడు శాంతి అనేది ఎక్కువ వినపడుతూ ఉంటుంది. ఇతరులను క్షమించాలి, ప్రేమించాలి. ఈ మాటలు విన్నప్పుడు నాకు యేసుప్రభు అంటే ఇష్టమైంది. అప్పుడు నేను అనుకున్నా, యేసుప్రభు వారిలాగా ఇంత మంచిగా శాంతిగా ప్రశాంతంగా ఉంటారు క్రైస్తవులు. ఎప్పుడు శాంతినే కోరుతారు, స్నేహాన్ని కోరుతారు, కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తారు. ఇవన్నీ చూసినప్పుడు వాక్యము ద్వారా ప్రభు నాతో దర్శించారు. ఎలా నేను పాపిని నన్ను ఎలా క్షమిస్తారు అన్నప్పుడు, నా బాల్యంలో నాకు పాపం ఏంటో నాకు తెలియదు, కానీ దేవుడు అడుగుతున్నారు. నేను అన్న, దేవా మీరు సృష్టిలో అన్నీ చేశారు కదా, మీరు దేవుడు కాబట్టి నేను నా ఫ్రెండ్స్కి చాలా గిఫ్ట్స్ ఇస్తున్నా, ఇష్టమైన వాళ్ళకి చాలా ఇస్తున్నా, మీకు ఏదన్నా ఇవ్వాలి అంటే నా దగ్గర ఏం కనిపించట్లా. పూలు ఇవ్వనా అంటే, హిందుత్వంలో మేము అవే ఇస్తాం, కొబ్బరికాయలు కానీ పువ్వులు కానీ అవే ఇస్తాం, కానీ అవి కూడా దేవుడు సృష్టించినవే కదా. పూలు దేవునివే, కొబ్బరికాయలు దేవునివే. దేవునికి ఇవ్వడంలో అది గిఫ్ట్ ఎలా అవుతుంది? అది గిఫ్ట్గా అనిపించలేదు. అప్పుడు నేను దేవుడిని అడిగాను, అవును మీరు నన్ను నీ బిడ్డగా యాక్సెప్ట్ చేశారు కదా, నేను ఏదన్నా గిఫ్ట్గా మీకు ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి? ఏమి ఇవ్వడానికి నా దగ్గర ఏముంది? డబ్బుతో కొనిచ్చేది ఏది, అది మీ సొంతమే, నేనేమి ఇవ్వలేను కాబట్టి నేను ఏమి ఇస్తే మీకు ఇష్టమో అది నాకు చెప్పండి అని నేను దేవుని దగ్గర అడిగినప్పుడు 1998లో ఈస్టర్ డే రోజున మా చర్చి ఫాదర్ అండ్ మెసేజ్ చెప్తూ చెప్పారనమాట. నీ హృదయం చాలా పాపంతో నిండి ఉంది కనుక మురికిగా ఉన్న నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఇవ్వాలి, నీ హృదయమే దేవునికి ఇష్టమైన బహుమానం అని చెప్పారు. హృదయం బహుమానంగా అంటే కోసి ఇవ్వలేము కదా, హార్ట్ని ఎలా ఇవ్వాలి ప్రభా నేను అడుగుతున్నా. అంటే నాకేమేమి ప్రశ్నలు ఉన్నాయో ఫాదర్ వెంటనే సమాధానం వచ్చేస్తా ఉందన్నమాట. అంటే దేవుడు నాతో మాట్లాడుతున్నారని నాకు అర్థమైంది. ఈ టైంలో ఇంత చిన్న వయసులో ప్రభు నాతో మాట్లాడతారా, ఈ యేసు ప్రభు నాతో కూడా మాట్లాడతారా అని నేను అప్పుడు తెలుసుకున్నాను. నేను ఏ మాటలా నా ప్రశ్న ఏదైతే ఉందో వెంటనే సమాధానం వాక్యం రూపంలో నాకు వచ్చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నారు నీ హృదయం నాకు కావాలి అని. అప్పుడు నా హృదయం మురికిగా ఉందా పరిశుద్ధంగా ఉందా తెలీదు, ఫాదర్ చెప్తున్నారు మురికిగా ఉందని, కానీ నాకేం పాపం తెలియట్లేదు. ఆ నిమిషం నేను ఒక్కటే అనుకున్నా, ఏమో దేవుడు నన్ను హృదయం అడుగుతున్నారు, అది ఎలా ఇవ్వాలి అంటే నీ కన్నీటితో దేవుడికి ఈ నిమిషమే ఇచ్చేస్తున్నానని చెప్పు అని అన్నారు. కాబట్టి నేను ఆ సమయంలో నేను దేవునికి ఇవ్వడం జరిగింది. ప్రభా నీకు ఇష్టమైంది, అవును ఇంతకన్నా విలువైనది ఏది లేదు ఈ లోకంలో, కొబ్బరికాయలు కాదు, పువ్వులు కాదు, వస్తువులు కాదు, బంగారం బట్టలు ఇవేమీ కాదు, నా హృదయమే కాబట్టి అది నేను మీకు ఇచ్చేస్తున్నాను. తెలిసి తెలియని వయసులో అది నేను ఇచ్చేసాను. కానీ అది లేటర్లో నాకు అర్థమైంది దేవుడు ఎంత అమూల్యమైనది అడిగారు, అది ఇవ్వడం కూడా అంత అసాధ్యం కాదు. నా పాపాలు నేను ఒప్పుకోవడానికి నాకు 2.5 సంవత్సరాల సమయం పట్టింది. వాక్యం చదువుతున్న ప్రతిసారి ప్రభు నా తప్పిదాలని నాకు చూపించారు. అప్పటి వరకు నేను అనుకున్నా నాలో ఏ తప్పు లేదనుకున్నా, కానీ దేవుడు ఎప్పుడైతే వాక్యం ద్వారా నన్ను దర్శిస్తున్నారో నా ప్రతి చిన్న మిస్టేక్ నాకు తెలిసిపోతా ఉన్నాయి. అందులో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నా పాపంని ఎలా కనుక్కున్నానని. చిన్నప్పుడు మా నాన్నగారు అంటే మా అమ్మగారు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఆఫీసర్స్, వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఆఫీసర్స్, మా నాన్నగారు ఆఫీసర్. సో ఆయన కూడా మా డాడీకి అంటే 6 పిల్లలు పెంచడానికి శాలరీ సరిపోదు కాబట్టి ఆయన కూరగాయల వ్యాపారం అనేది ఒక పెద్ద మార్కెట్ లాగా ఇప్పుడు రైతు బజార్లు పెట్టినట్టు 1990s మా డాడీ చాలా పెద్దది తీసుకొచ్చి పెట్టారనమాట. అది వింతగాను విశేషంగాను చాలా కొత్తగా అనిపించింది ప్రజలకి. అలా బల్క్ 100 కేజీలు తీసుకొచ్చి అన్నీ చాలా చక్కగా డిజైనర్గా పెట్టి మా డాడీ అవన్నీ చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళు ఆయన. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చి కొద్దిసేపు ఒక 1 hour మా నాన్నగారు మార్కెట్లో కూర్చుంటాను నేను. ఆయన ఆల్రెడీ అమౌంట్స్ అన్ని కౌంట్ చేసి పెట్టేవాళ్ళు. మా డాడీ చెప్పేవాళ్ళు నీకు ఎంత ఇష్టమైతే అంత అమౌంట్ తీసుకో అని. నేను చెప్పేదాన్ని 2 రూపాయలు కానీ కొత్తవి 2 తీసుకున్నా అని చెప్పేదాన్ని, కానీ నా జేబు నిండా నింపుకొని వెళ్ళిపోయేదాన్ని అనమాట. మా డాడీకి తెలుసు, కానీ చాలా సంవత్సరాలు కాదు ఆయన చనిపోయే వరకు నన్ను ఎప్పుడు అడగలేదు.
అది తప్పు, నేను దొంగతనం చేశాను అన్న విషయం నాకు అప్పుడు తెలియదు. మా ఇంట్లోది మా డాడీ బిజినెస్, మా డాడీ గల్లాపెట్లో డబ్బులు నేను తీసుకుంటున్నా అనుకున్నాను. కానీ తీసుకున్న తర్వాత మా డాడీకి చెప్పాలి కదా. మా డాడీ నువ్వు 2 తీసుకున్నావు అంటే 2 తీసుకున్నా అని వెళ్ళిపోయేదాన్ని. కానీ పెద్ద అయిన తర్వాత వాక్యం ద్వారా నాకు తెలిసింది నేను దొంగతనం చేశాను, అది నేను మా నాన్నగారికి చెప్పలేదు. 2 తీసుకున్నావు అంటే 2 తీసుకున్నా అని చెప్పా, కానీ నా పాకెట్ నిండా ఆ అమౌంట్ నేను తీసుకుని వెళ్ళాను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కౌంట్ చేసి పెడతారు, నెక్స్ట్ డే ఆ అమౌంట్ని మళ్ళీ వాళ్ళు పర్చేస్ చేసి మళ్ళీ ఐటమ్స్ అన్ని ప్రొడక్షన్ అంతా తీసుకొని రావడం కోసం. సో నా పాపం దేవుడు నాకు ప్రతిసారి వాక్యం ద్వారా తెలియజేసినప్పుడు, నా హృదయం సమర్పించినప్పుడు నాకు అది పాపంగా తెలియలేదు. తర్వాత 2.5 సంవత్సరాలు నా ప్రతి మైన్యూట్ ప్రభు నాకు తెలియజేస్తా ఉన్నారు. ఈ నిమిషం వరకు కూడా, ఇప్పటి వరకు కూడా నేను ఏ మిస్టేక్ చేసినా ఎన్ని సంవత్సరాలు ప్రభు నాతో మాట్లాడుతూనే ఉన్నారు. అది నేను పశ్చాత్తాపడి మళ్ళీ శుద్ధీకరించిన తర్వాతనే మళ్ళీ నేను ప్రభు పరిచయంలోకి వెళ్ళడానికి సహాయం అవుతుంది. దాన్ని బట్టి నాకు అర్థమైంది ప్రభు నాతో మాట్లాడుతున్నారని. ఇదంతా ఏ ఏజ్లో జరిగిందండి? ఇదంతా 1998. అంటే అప్పుడు మీ వయసు? అప్పుడు చాలా చిన్నదాన్ని, స్కూలింగ్ ఏదో చదువుతున్నాను నేను. అప్పుడు 7th 8th క్లాస్. 7th 8th క్లాస్లో ఇవన్నీ కూడా 7th 7th క్లాస్లో మీరు ఇవన్నీ ప్రభువుని అంగీకరించారు. అప్పుడు అంటే చిన్నప్పుడు 7వ తరగతి అంటే చాలా చిన్నవాళ్ళు. చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ని అంటే రక్తం అంటే మీకు భయం. అంటే క్రిస్టియానిటీలో రక్తం అనేది ఉండదు కాబట్టి. రక్తం అనేది ఉండదని కాదు, అంటే చెప్తాను మీ ఉద్దేశం, మీ 7వ తరగతిలో మీ ఉద్దేశం రక్తం అనేది ఉండదు కాబట్టి శాంతి ఉంటుందని మీరు ప్రభువుని అంగీకరించారు. చిన్న చిన్న తప్పులు అంటే మీ దృష్టిలో చిన్నప్పుడు ఏంటంటే నాన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం మీ దృష్టిలో పాపం. సో ఇవన్నీ కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇవి బలమైన కారణాలు. అంటే ఆ చిన్న వయసులో జరిగిన పర్లేదు, పెద్ద అయిన తర్వాత అంటే మీకంటూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రభువుని ఎందుకు అంగీకరించాలి, ఎలా వచ్చారు? ప్రభువుని ఎందుకు అంగీకరించాలంటే మెయిన్గా యెహోవా తండ్రి మన కొరకు ఎందుకు ఈ లోకంకి యేసుక్రీస్తుని పంపాల్సి వచ్చిందని స్టడీ చేసిన తర్వాత, బైబిల్ చాలా చదివిన తర్వాత, ఎందరు ప్రవక్తలు, ఏలియా, ఎలీషా గారు, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు, మోషే గారు వచ్చారు. ఇట్లా వాళ్ళందరూ ఎంత ప్రాణ త్యాగాలు చేస్తూ ఎన్నో అవమానాలు నిందలు పడుతూ వస్తున్నప్పుడు అదే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, తన సొంత కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించి ఆయన కళ్ళ ముందే ఇదంతా శిలువయాగం జరిగిపోవడం తండ్రికి ఇష్టమాయను, నలగొట్టబట్ట. అంత ఇష్టపడిన కుమారుణ్ణే ఆయన పంపించినప్పుడు మేము కూడా ఈ సొసైటీలో నీతిని లేకపోతే మంచితనాన్ని అనేక మందికి ఇవ్వాలి, ఎటు చూసినా చెడు ఉందనుకునే లోకంలో నేనెందుకు మంచిని ఇవ్వకూడదు? ఇప్పుడు నేను నా తల్లిదండ్రుల నుంచి, స్కూల్ నుంచి, పాస్టర్స్, ఫాదర్స్ అందరి నుంచి మంచి నేర్చుకున్నా. ఇదే మంచి అనేక మందికి నేను ఇవ్వాలి. కాబట్టి ఇవ్వాలంటే ఈ దేవుడి సహాయం ఉంటే నేను ఖచ్చితంగా చాలా మందికి ఇవ్వగలను. మనుషుల సహాయం అయితే అది ఎక్కువ కాలం ఉండదు, దేవుడి సహాయం అయితే అది నాకు శాశ్వత కాలం ఉంటుంది. కాబట్టి నేను అందుకని ఈ దేవుడి సహాయం కోరుతూ, నువ్వు నాతో ఉంటే ప్రభా నేను ఏమన్నా చేయగలుగుతాను అని ఒక నిశ్చయతతో నేను ముందుకు వచ్చాను. అంటే పర్టికులర్గా మెయిన్ కాసెస్ అంటూ ఏం లేదు, అంటే ప్రభువుని అంగీకరించడానికి ఆ టైంలో చిన్నప్పటి నుంచి యేసు ప్రభు అంటే సహాయం, ప్రేమ, కనికరం ఇవన్నీ క్రిస్టియానిటీలో ఉంటే అది యేసు ప్రభు చూపించారు, అందువల్లే వచ్చాను. ఇంకా బలమైన కారణాలు అంటూ ఏమీ లేవు. అంటే కొంతమంది సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే బలమైన సెన్స్ అంటే ఆరోగ్యం బాగున్నప్పుడు, ప్రభు వాళ్ళని దర్శించినప్పుడు, లేదా వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు, లేదా చాలా ప్రాబ్లమ్స్ వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు సరైన టైంలో ప్రభువుని అంగీకరించడం, ప్రభు వారి జీవితంలో మేలు చేయటం, అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి ఆ ప్రభువుని అంగీకరించడానికి? లేదా ప్రభు అంగీకరించే ముందు నాకు ఇట్లాంటి బలమైన కారణాలు ఏమీ లేవు, కానీ ఎప్పుడైతే నేను ప్రభువుని అంగీకరించానో అప్పటి నుంచి నా పోరాటం ఎక్కువైపోయింది. అంతకుముందు నాకేం తెలియదు, చక్కగా ఆడుకుంటున్నాను, స్కూల్కి వెళ్తున్నాను, చదువుకుంటున్నాను, ఇంటికి వస్తున్నాను, అమ్మ నాన్న చెప్పిన మాట వింటున్నాను, ఇంతవరకే నా జీవితం. అప్పుడు 7th క్లాస్ వరకు. 7th క్లాస్ నుంచి నా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చేసినాయి. ఎలా వచ్చినాయంటే ఎక్కువగా బలిపీఠం దగ్గర ఎక్కువ ప్రార్థన చేసుకోవడం. స్కూల్ అయిపోయిన వెంటనే నేను మా డాడీ ఎట్లా అంటే 4:30 కల్లా ఇంట్లో ఉండాలి, మాకు 4:20కి స్కూల్ అయిపోతుంది. 10 minutes మా ఇల్లు దగ్గరే, స్కూల్కి చాలా దగ్గర. లేట్ అయితే మా డాడీ ఒప్పుకోరు. అందుకని ఏం చేసేవాళ్ళం అంటే స్కూల్ నుంచి మా ఇంటికి వెళ్ళే దారిలో ఆర్సిఎం చర్చ్ ఉంటుంది, వెళ్ళిపోయి ఆ 10 minutes ప్రేయర్ చేసుకుని వెళ్ళిపోయేదాన్ని. లేట్గా వస్తే కొడతారు,
ఎందుకు ఆలస్యమైంది అని. మా డాడీ చిన్నప్పటి నుంచి ఆయన చాలా డిసిప్లైన్ కాబట్టి ఆడపిల్లనే కాదు మా అన్నయ్య లేటుగా వచ్చినా ఆయన ఒప్పుకోరు. ఆ భయంతో నేను ఎక్కువ దేవుడికి ప్రార్థన చేయడంలో ఎక్కువ దగ్గరే అయిపోతూ ఉండేదాన్ని. ఎక్కువ రహస్య ప్రార్థనలు చేసుకోవడం ఇష్టమైపోతూ ఉండేది. అలా ఎదిగే కొద్దీ నాకు హెల్త్ ఇన్సిడెంట్స్ వచ్చేస్తూ ఉన్నాయి. తెలియకుండానే మలేరియా, టైఫాయిడ్, జాండీస్ 3 ఒకేసారి వచ్చేసినాయి. అది హాస్పిటల్లో మా డాడీ జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పారు ఈ పాప చనిపోతుంది అని. మా నాన్నగారు చెప్పారు నువ్వు ప్రార్థన చేసుకో అంటే అప్పటికే నాకు చెవులు వినబడట్లేదు, కళ్ళు చాలా మసగ మారిపోతున్నాయి. మా డాడీ ఏం చెప్తున్నా నాకు వినిపించట్లేదు. ఆయన యాక్షన్ చేస్తున్నారు ఇట్లాగా, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడికి ప్రార్థన చేసుకో అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఈయన? ప్రార్థన చేసుకోమని చెప్తున్నారు. కాబట్టి నాకేం అర్థం కాలే, ఏమని ప్రార్థన చేసుకోవాలి, నాకేమవుతుందో నాకు తెలియదు. కాకపోతే నాకు చెవులు వినబడట్లేదు, కళ్ళు చీకటిలోకి వెళ్ళిపోతున్నాయి. ఆ టైంలో నాకు ఒక్కటే నా ఆత్మ దేవునితో మాట్లాడడం అనేది నేను గ్రహించాను. నా ఆత్మ దేవునితో ఏం చెప్తుందంటే నాకు ప్రార్థన రావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. నా ఆత్మ ఒకటే దేవుడితో చెప్తుంది ఏమనంటే నీ జీవం నా కృపలో దాచితివి అని. ఈ మాట ఎందుకు వస్తుందో నాకు కూడా తెలియదు. ఆ మాట నేను 3 సార్లు నా ఆత్మ దేవునితో ఆ చీకటిలో అంధకారంలో ఒక గొప్ప వెలుగుతో నేను మాట్లాడడం గమనించాను. అప్పుడే తెలిసింది మన ఆత్మ దేవునితో ఎలా మాట్లాడద్దు అన్న ఒక అద్భుతమైన ఆ గ్రహింపు నాకు వచ్చింది. 3 రోజుల తర్వాత నేను చూసినప్పుడు అంతా నాకు లోకమంతా కొత్తగా అనిపించింది. కొత్త భూమి, కొత్త ఆకాశం, కొత్త వెలుగు నాకు అంతా కొత్తగా అనిపించేసాయి. అప్పుడు నాకు అనిపించింది దేవుడు నాకు మళ్ళీ జీవం పోసారు, నేను జీవించాను. అలా ఆ హెల్త్తో స్టార్ట్ అయిన నా పోరాటాలు చాలా చాలా జరిగిపోయినాయి. ఎలా జరిగినాయి అంటే కుటుంబంలో కూడా మా సమయం చాలా రిస్ట్రిక్షన్గా ఉండేది కాబట్టి చర్చెస్లో యూత్ మీటింగ్ అంటారు, స్పెషల్ మీటింగ్స్ అంటారు, అది మా డాడీ మమ్మల్ని పంపరు. మేము దొంగచాటుగా వెళ్ళడం, రహస్యంగా వెళ్ళడం ఇలాంటివి చేస్తున్నప్పుడు ఏమైందంటే ఎవరైతే ఏదైనా వద్దు అంటారో మనం ఎక్కువ చేస్తాం కదా. అట్లా నేను దేవుని సన్నిధిలో ఎక్కువ గడపడానికి, వాక్యం ఎక్కువ నేర్చుకోవాలి అని ఇష్టం నాకు. ఏ మ్యాగజైన్స్ చదవబుద్ధి అవ్వదు, ఏ బుక్స్ చదవబుద్ధి కాదు. బైబిల్ ఎక్కువ చదవడం ఇష్టం, దాన్ని ఎక్కువ తెలుసుకోవడం ఇష్టం. అందువల్ల దేవుడికి ఎక్కువ సమీపంగా అయిపోతూ వచ్చినప్పుడు ఇంట్లోనే మొదటి పోరాటం నాకు స్టార్ట్ అయింది. వెళ్ళొద్దు, ఎక్కువ సమయం అక్కడ ఉండొద్దు. రాను మా అన్నయ్య వాళ్ళు ఏం చెప్పారంటే ఈ అమ్మాయి పిచ్చిదైపోతుందేమో ఈ క్రిస్టియానిటీలో, అమ్మాయి మైండ్ డైవర్ట్ చేయండి, ఆ అమ్మాయిని ఎట్లయినా కొంచెం ఆటల వైపు తీసుకెళ్ళండి, ఫ్రెండ్స్ వైపు తీసుకెళ్ళండి, కొన్ని సినిమాలకు అలవాటు చేయండి అని. మా ఇంట్లో మా అన్నయ్య వాళ్ళకి మాకెవరికి మా డాడీ అలవాటు చేయలేదు. సినిమాలు, పార్కులు, ఫ్రెండ్స్ ఇవన్నీ మాకు అలవాటు లేవు. కానీ నాతోనే ప్రారంభించారు. మూవీస్కి పంపిస్తే అమ్మాయి మైండ్ చేంజ్ అవుతుందేమో, ఫ్రెండ్స్తో వదిలేస్తే తన మైండ్ ఏమన్నా చేంజ్ అవుతుందేమో. ఎప్పుడు ఇంకా బైబిల్ పట్టుకొని డాబాపైకి వెళ్ళిపోవడం, ఎండలో సైతం అది చదువుకోవడం అలా ఇష్టం. హాలిడేస్ 2 months అప్పుడు నాకు బైబిల్ కంప్లీట్ చేయాలని ఇష్టం. అంటే ఎక్కువగా నేను సన్నిహితం దేవునితోనే ఉండడం, బైబిల్ చదువుకోవడం అలా ఎక్కువ ఇష్టమైపోయింది. ఏదైతే వద్దంటారో అదే పని చేస్తాం కాబట్టి చిన్న వయసులోంచి యవ్వన దశలోకి వస్తున్నప్పుడు స్నేహితులు లేరు, అయిన వాళ్ళు బంధుమిత్రులు అంతగా వాళ్ళతో మాకు పరిచయాలు అంత సంబంధం, క్లోజ్నెస్ లేదు. దేవుడే నాకు స్నేహితుడు, అన్నీ ఎవ్రీథింగ్ నాకు ఆయన అన్నట్టుగా అయిపోయింది. ఓకే, టెల్ మీ అబౌట్ యువర్ పేరెంట్స్. మీ నాన్నగారి గురించి, మీ అమ్మగారి గురించి, లేదా మీ అన్నల గురించి, అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? అవును, మా నాన్నగారు రక్షణ పొందకముందు తెలియదు కానీ ఎప్పుడైతే నేను అన్నిట్లో అచీవ్ అవుతూ ఫస్ట్ వస్తున్నానో, స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ బయట కాంపిటీషన్స్లో ఎప్పుడైతే ఫస్ట్ వస్తున్నానో, స్కూల్ 10th క్లాస్లో కూడా ఫస్ట్ రావడం, ఇదంతా మా డాడీకి ఎట్లా అనిపించదంటే నేను పుట్టినప్పుడు మా మమ్మీని అగ్రెసివ్గా చూశారు. ఎందుకంటే 4 అబ్బాయిల తర్వాత అమ్మాయి పుట్టింది, మళ్ళీ అబ్బాయి పుడతారు అనుకున్నాం, మనకు అమ్మాయి ఎందుకు అంటే చెప్పాను కదా, మా నాన్నగారు జాతకాలు అవన్నీ కూడా చదివారు అని తెలుసు ఇవన్నీ. అందువల్ల ఏంటంటే 5 తర్వాత అమ్మాయి పుడితే అదృష్టం, 4 అబ్బాయిల తర్వాత అమ్మాయి పుడితే అది కుటుంబానికి మంచిది కాదని మా నాన్నగారి భావన. నన్ను తీసుకొని రావద్దని మా మమ్మీని చాలా హెడ్ చేసి చాలా పెద్ద గొడవలు అయినాయి. ఆమె చెత్తపుట్లో పడేసి రండి అని చెప్పారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు లేదు, మా మమ్మీ, ఇది చాలా మంచి ప్రశ్న. మా మమ్మీకి ఏ డెలివరీస్ కూడా హాస్పిటల్లో అవ్వలేదు. అన్ని మా మమ్మీ డెలివరీస్ అన్ని ఇంట్లోనే అయినాయి. ఎందుకు అట్లా అంటే మా మమ్మీ వాళ్ళ అమ్మ ఇంకా మా పెద్దమ్మ ఇద్దరు ట్విన్స్, వాళ్ళు ఇద్దరు హెడ్ నర్సెస్ అనమాట. మా అమ్మగారు వాళ్ళ అమ్మ పెద్దమ్మ ఇద్దరు, వాళ్ళ ట్విన్స్ ప్లస్ ఇద్దరు హెడ్ నర్సెసే.
మా పెద్దమ్మ అంటే మా మమ్మీ వాళ్ళ పెద్దమ్మ గారే ఇంట్లోనే డెలివరీస్ చేసేవాళ్ళు మా మమ్మీకి. అన్నీ నార్మల్ డెలివరీస్ అయిపోవడం వల్ల అది చాలా హ్యాపీ. నేనే ఒక్కదాన్నే హాస్పిటల్‌లో పుట్టాను నేను. అది కూడా మా మమ్మీ ఫారినర్స్ వచ్చారు, హాస్పిటల్ చూడడానికి వచ్చారు, ఇన్విజిలేషన్ జరుగుతోంది అంటే ఫారినర్స్‌ని చూడాలని మా మమ్మీ నిండు గర్భిణి అయ్యుండి అమెరికన్ హాస్పిటల్ అంటారు. ఆ హాస్పిటల్‌కి ఎళ్లారనమాట. చూడ్డానికి వెళ్ళినప్పుడు మా మమ్మీకి అప్పుడే నొప్పులు రావడం, డెలివరీ అయిపోయారు. ఫారినర్స్ వచ్చి ఇట్లా డెలివరీ అప్పుడు తీసుకుంటే వెంటనే నవ్వుతూ ఉన్నానంట. అప్పుడు మా పెద్దమ్మమ్మ వాళ్ళందరూ అన్నారంట, ఈ పిల్ల పుడితేనే నవ్వుతూ పుట్టింది, భలేగా ఏడవలేదు, వీఆర్ సో హ్యాపీ అని. అంత సంతోషం ఇంటికి వచ్చేసరికల్లా దుఃఖంగా మారిపోయింది. ఎందుకంటే అబ్బాయి పుడతారు అనుకున్నారు, అమ్మాయి పుట్టింది. అది జాతక ప్రకారం నష్టజాతకురాలన్నట్టే ఒక విధంగా, అది కంప్లీట్గా అదే. ఆ హేట్నెస్ చాలా ఇయర్స్ నా కుటుంబంలో నా పైన ఉండేవన్నమాట. మా మమ్మీని అన్నారు, అమ్మని చెత్తపుట్లో పడేసి వస్తే నేను తీసుకుంటా, నేను లేకపోతే నువ్వు కూడా రావద్దు, పుట్టింట్లో ఉండు అని. చాలా నెలలు మా మమ్మీ పుట్టింట్లోనే ఉన్నారు. కానీ 4 అబ్బాయిలు కదా, నాకంటే ముందున్నారు, పిల్లలు సఫర్ అవుతున్నారని మా మమ్మీ మళ్ళీ వచ్చి మా డాడీ చాలా ఏడ్చి అడిగినప్పుడు ఇరుగు పొరుగు అందరూ చెప్పారనమాట, ఆ అమ్మాయి లక్ష్మీదేవత, నువ్వు ఎందుకు అనుకోవు, ఆమె లక్ష్మిలాగే ఇంటికి వచ్చింది కదా. ఆ సమయంలో కూడా 2 అద్భుత కార్యాలు దేవుడు చేశారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న విషయము మనకు ఆ వెంటనే నాకైతే తెలియలేదు. ఇన్ని మా మమ్మీ అంటే పేరెంట్స్ కూడా పిల్లలతో చాలా విషయాలు మాట్లాడాలి, చెప్పాలి. నా పేరెంట్స్ చాలా నా గతాలు చెప్తూ ఉన్నారు కాబట్టి నాకు ఈ విషయాలు తెలిసినాయి. అప్పుడు మా మమ్మీ రిక్వెస్ట్ చేసినప్పుడు మా తాతగారికి, అంటే మా మమ్మీ వాళ్ళ నాన్నగారు రైల్వేలో ఆఫీసర్ కాబట్టి ఆయనకి రాజమండ్రి నుంచి విజయవాడ ట్రాన్స్ఫర్ అవ్వడం, ఆయన ప్రమోషన్స్ రావడం, ఎప్పుడో పెండింగ్ ఉన్న అమౌంట్స్ అని అదే టైంలో రావడం. మా డాడీకి కూడా ఆయన వడ్డీ వ్యాపారం విజయవాడలో చాలా అద్భుతంగా చేసేవాళ్ళు. టాప్ లిస్ట్లో మా డాడీ 3లో ఉండేవాళ్ళని చెప్పారు. ఆయనకి అద్భుతంగా అమౌంట్స్ రావడం ఇవన్నీ చూసి అందరు చెప్పారు, ఆ అమ్మాయి పుట్టాకే కదా మీకు ఇంత ధనం అంతా కలిసి వస్తుంది, ఇప్పుడే నమ్ము నీ ఇంటికి లక్ష్మీదేవత వచ్చిందని, అందుకే తీసుకెళ్ళాను. అంటే దేవుడు మన మార్గాలు సరళం చేయడానికి ఎవరు బలహీనత ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడే పట్టుకుంటారు కాబట్టి ఒక కష్టంలో కూడా ఇష్టాన్ని దేవుడు అక్కడ క్రియేట్ చేసి నన్ను పంపించారు. మా డాడీ అప్పుడు నన్ను స్వీకరించిన ఊహ తెలియక ముందు బట్టలు తెచ్చారంట, నాకు తెలియదు. బట్ నేను ఊహ తెలిసిన తర్వాత మా డాడీ ఎప్పుడు నాకు బట్టలు కొనివ్వడం నాకు తెలియదు. ఎప్పుడైతే నేను సేవలో నెంబర్ 1గా రాణిస్తూ స్కూల్లో, కాలేజెస్లో, అవార్డ్స్లో ముందుకెళ్ళిపోతూ నా ఫోటోలన్నీ పేపర్లో, మీడియాలో, న్యూస్ ఛానల్స్లో వెళ్ళిపోతున్నాయో, ఆ టైం 1999, 2000, 2001 అప్ టు 2007. మా నాన్నగారు అప్పుడు 7 years తర్వాత నన్ను మొట్టమొదటిసారిగా, అప్పుడు బీసెంట్ రోడ్ అనే ఒక షాపింగ్ మాల్, ఆ ఏరియాస్ ఉంటాయి, అక్కడికి తీసుకెళ్ళి ఇంచుమించుగా 15,000 రూపాయలు నాకు డ్రెస్సెస్ ఆ రోజుల్లోనే 2001లో ఆ టైంలోనే నాకు తెలిసి మొట్టమొదటిసారిగా నాకు ఆయన నన్ను తీసుకెళ్ళి డ్రెస్సెస్ కొనడం, అదే నాకు బాగా తెలుసు. అప్పటి వరకు ఒక ఆడపిల్ల ఎంత సఫర్ అయిద్దో నాకు కూడా తెలుసు. అన్నదమ్ముల మధ్యలో ఎంత డిసిప్లిన్ అంటూనే ఎంత ప్రెషర్స్, ఎంత అనగా దొక్కడం అనేది ఉంటుందని నాకు సరిగ్గా అర్థం కాలేదు. కానీ లేటర్ ఆన్ నాకు అర్థమైంది. బట్ మా అన్నదమ్ములందరూ చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. మీరు నాన్న కూతురా, అమ్మ కూతురా? నాన్నగారు చనిపోక ముందంత వరకు ఆయన ఎన్ని బాధలు పెడుతున్నా నాకెందుకు మా నాన్నగారు అంటేనే ఇష్టం. ఎక్కువ కొన్ని గంటల టైం నేను మా డాడీతోనే స్పెండ్ చేసేదాన్ని. చాలా విషయాలు ఆయన నాకు మోటివేషన్, కౌన్సిలింగ్. నేను 6th class చదువుతున్నప్పుడే మా డాడీ మమ్మీ దగ్గర నుంచో పెడతారు. ఎందుకు అంటే ఆమె ఏం చేస్తుందో అన్నీ చూడాలంటారు. రోజు చూస్తాం కదా, కొత్తగా ఏం చూడాలంటే నేను లేకపోయినా మీ అమ్మ లేకపోయినా, అంటే నాకు 7th class అవ్వడంతో పెళ్లి చేయాలని, అంటే ఎక్కడ ఫెయిల్ అవుతానో అక్కడ పెళ్లి చేయాలని మా నాన్నగారి ఉద్దేశం. నాకు చదువు ఆగిపోతే పెళ్లి చేస్తారంటే నాకు పెళ్ళి అంటే చాలా భయం. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇష్టం ఉండదు. నేను నన్స్ దగ్గర అంటే ఆర్సీఎంలో చదివాను కాబట్టి, అటు సాల్వేషన్ ఆర్మీలో సండే స్కూల్లో ఉన్నాను కాబట్టి సేవ చేయాలంటే ఒకటే మార్గం, చదువుకోవాలి బాగా, అది ఇష్టం. పెద్ద అయితే నన్ను అయిపోవాలి, అది నాకు ఇష్టం. మా మమ్మీ 7th classలో నన్స్ వచ్చి మీ పాపను మేము తీసుకెళ్ళాలనుకుంటున్నాం, 10th class అయిపోయిన తర్వాత ఈ 3 years అంటే 7th అయిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు. మినిమం కొన్ని వాళ్ళకి నేర్పించాలి, చెప్పాలని చెప్పి వాళ్ళు నేర్పించడానికి ఇష్టపడతారు. పేరెంట్స్ ఇష్టం లేకుండా వాళ్ళు తీసుకెళ్లరు. ముందు మా ఇష్టం కనుక్కుంటారు, మేము ఇష్టమనే చెప్పాము. తర్వాత పేరెంట్స్ ఇష్టం అడిగినప్పుడు మా మమ్మీ ససెమరా నన్నుగా పంపించనని చెప్పారు. చాలా ఏడ్చి, మొట్టమొదటిసారిగా మా మమ్మీ నేను హేట్ చేసిన దినం అదే కావచ్చు.
మా మమ్మీకి నేను దూరం అయిపోతున్న సమయం కూడా అదే కావచ్చు. ఎందుకంటే నన్ను సేవకు పంపలేదు. నేను ఏదో సినిమాలో షూటింగ్లకి వెళ్తానని చెప్పలేదు, లేకపోతే చెడు పనులు చేయడానికి వెళ్తానని చెప్పలేదు. ఒక మంచి కార్యం చేస్తాను, దేవుడి కార్యం అంటే మా మమ్మీ యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి కొంచెం ఎట్లానే మా మమ్మీకి దూరంగా ఉండడం మొదలుపెట్టా. మా డాడీకి దగ్గర అవుతున్నా. మా డాడీ దగ్గర ఎందుకు దగ్గర అవుతున్నా అంటే మా డాడీకి సొసైటీకి మంచి చేసాలంటే ఇష్టం ఆయనకి. అందుకని ఆయన గతంలో చాలా ఎగ్జాంపుల్స్ చెప్తూ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఏమనంటే వాళ్ళ ఇంటి దగ్గర చెప్పులు కుట్టుకునే ఆయన వాళ్ళ పిల్లోడికి ఎప్పుడు చెప్పేవాళ్ళంట, నువ్వు బాగా చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి నువ్వు సొసైటీకి చాలా మంచి సేవ చేయాలి. ఇట్లాంటి మంచి మంచి ఉపమానాలు లాంటి స్టోరీస్, గతంలో రియల్ స్టోరీస్ మా డాడీ నాకు చెప్తూ ఉండేవాళ్ళు. నాకు కూడా అప్పుడు అర్థమైంది, మనం బతకడం అంటే మన కోసం కాదు, ఇతరుల కోసం కూడా మనం బతకాలి, ఇతరులకు మనం మంచి ఏదన్నా చేయాలి. అలాంటి ఎగ్జాంపుల్స్ నాకు ఎక్కువ చెప్తూ ఉన్నారు. కాబట్టి నేను అట్లా అమ్మతో చిన్నప్పటి నుంచి ఆమెతో చర్చ్కి వెళ్తూ ఉంటాను. కాబట్టి ఆమె కూడా నా చిన్నప్పటి నుంచి వాళ్ళకి చర్చ్లో అవకాశం ఇస్తారు వాక్యం చెప్పమని. ఆమెలో ఉన్న ధైర్యం చూసేదాన్ని. బాగా చక్కగా వాక్యం చాలా ప్రిపేర్ అవుతూ, మా అమ్మగారు 3 గంటలు వేసి ప్రార్థన చేయడం, అంత పనులున్నా మా అమ్మగారికి ఎవ్వరు పని మనుషులు ఉండరు, ఒక్కతే మా 6గురికి చేయాలి. మా 6గురికి 8 గంటల్లోపే అందరికీ టిఫిన్ బాక్సులు రెడీ చేయాలి, బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి, మా డాడీని కూడా ఆఫీస్కి పంపించాలి. ఎలా చేసేవారో నాకు చిన్నప్పుడు అర్థం కాలే, కానీ పెద్ద అయిన తర్వాత అర్థమైంది. అమ్మ ఎంత ఫాస్ట్గా వర్క్ చేస్తారు, ఎంత ప్లాన్డ్గా ఉంటారు. తను ఎక్కువ మాట్లాడరు కానీ ఎక్కువ పని చేస్తారు. అట్లా మా డాడీ ఎక్కువ నేను ఆయనతో ఉండడం వల్ల నాన్నకి దగ్గర అయ్యాను. కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన సందర్భాల్లో నాకు చిన్నప్పటి నుంచి అమ్మ సపోర్టే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక డాన్సర్గా, నేను క్లాసికల్ డాన్సర్ని, ఫోక్ డాన్సర్ని, చిన్నప్పుడు ఆమె సింగర్, చాలా సోలో గ్రూప్, ఇవన్నీ. మా డాడీకి అవన్నీ ఇష్టం ఉండదు. ఎక్కడ ప్రజలు ఏమంటారు ఆడపిల్లకి ఇవన్నీ నేర్పిస్తున్నారని. కానీ మా మమ్మీ చెప్పేవాళ్ళు, స్కూల్లో ఉన్నంతసేపు నువ్వు చేసుకో. మా డాడీకి తెలిసి చాలాసార్లు కొడితే కూడా మా మమ్మీ అడ్డం వెళ్ళి చాలా దెబ్బలు తినేవాళ్ళు, రక్తాలు గారిపోయాయి మా మమ్మీకి. 7th క్లాస్తో నా డాన్స్ అన్ని ఆపేశారు, నా సింగింగ్ అంతా ఆపేశారు, స్పోర్ట్స్ అన్ని ఆపేశారు. ఎందుకంటే పాప ఎదుగుతోంది, మెచ్యూర్డ్ వచ్చేస్తుంది, ఇంకా పాప ఎదుగుతున్నప్పుడు ఇవన్నీ మనం నేర్పించకూడదు, ఇంకా ఆపేయాలి, తనకు పెళ్లి చేయాలని అనుకున్నట్టుగానే నేను 7th క్లాస్లోనే ఫెయిల్ అయ్యాను. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం, ఇంగ్లీష్ ఇష్టం ఉండదు. అలాంటిది ఇంగ్లీష్లో 1 మార్కులో ఫెయిల్ అయితే మా డాడీ చెప్పారు, 7th క్లాస్ ఫెయిల్ అయింది కదా పెళ్లి చేసేద్దాం. మా మమ్మీ నాకు చిన్నపిల్ల కదా అప్పుడే మనం చేయొద్దు అని వినలేదు. అప్పుడు మా స్కూల్ టీచర్స్ అందరూ రిక్వెస్ట్ చేశారు, ఇంకొక అవకాశం మా పాపకు ఉంది కదా, సప్లిమెంటరీ రాయించేద్దాము, పాస్ అయితే పంపించేద్దామని. ఇదే అవకాశం, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఆ అమ్మాయికి, ఇంకోసారి ఫెయిల్ అయితే మాత్రం నేను ఆగును పెళ్లి చేసేస్తా అన్నారు. ఆ భయం నేను ఇంకెక్కడ నా స్టడీస్ ఆపడానికి నేను ప్రయత్నం చేయలేదు. అన్నిట్లో ముందుకెళ్ళడానికి దేవుడు సహాయం చేశారు. కానీ ఇంటర్లో 1 సంవత్సరం నేను ఫెయిల్ అయినప్పుడు అప్పుడు నిజంగా భయం వేసింది, పెళ్లి చేసేస్తారని. అది కూడా ఒక గొప్ప సాక్ష్యమే. నేను ఎంపీసీ అంటే చాలా ఇష్టం, మా డాడీ వద్దని అదే జాయిన్ అయ్యాను. అందులో ఎంత బాగా నేను 12 hours కష్టపడి చదివేదాన్ని. మీరు ఎక్కడి వరకు చదువుకున్నారండి? నా స్టడీస్ ఎంకామ్ కంప్లీట్ అయ్యి ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ నాది స్టెల్లా కాలేజ్, ఎంకామ్ స్టెల్లా కాలేజ్, ఇంటర్ శారదా కాలేజ్, డిగ్రీ వచ్చేసి శాతవాహన లేడీస్ వింగ్లో అయింది. ఎంబీఏ జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ తరపు నుంచి హెచ్ఆర్ అండ్ మార్కెటింగ్ అందులో చేశాను. ఎంకామ్ ఫినాన్స్ స్పెషలైజేషన్ చేశాను నేను. ఆ తర్వాత ఐఏఎస్ కోచింగ్ హైదరాబాద్లో ఆర్సీరెడ్డిలో చేశాను. ఇలా సివిల్స్ అవన్నీ అవ్వడం, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నాకు చాలా కొత్త సబ్జెక్ట్స్ అయినా కూడా అక్కడ నేను నేర్చుకున్న ఆ స్టడీస్ నాకు ఇప్పుడు చాలా హెల్ప్ అవుతున్నాయి నాకు. ఓకే, వాట్ ఈజ్ యువర్ పర్స్పెక్టివ్ ఆన్ క్రిస్టియానిటీ? అంటే క్రైస్తవ్యం మీద మీ ఆలోచన ఏంటి, లేదా మీ దృష్టి ఏంటి? క్రిస్టియానిటీ మాకు మా పెద్దవాళ్ళ నుంచి మాకేం తెలియదు. నేను సేవలోకి వచ్చిన తర్వాత నేను అనుకున్న చర్చ్లో చూసిందే నాకు సేవ అని తెలుసు. అంటే స్టేజ్ ఎక్కడం, పాటలు పాడడం, ప్రార్థన, సాక్ష్యం, వాక్యము, ముగింపు, ఆఫరింగ్స్, ఇదే సేవ. ఎప్పుడైనా పాస్టర్స్ చూస్తే హౌస్ విజిట్ అనుకునేదాన్ని. సేవ అంటే ఇదే. ఆదివారం వస్తే పాస్టర్స్ సాటర్డే అంతా ప్రిపేర్ అవుతారు, ఆదివారం వాక్యం చెప్తారు, బుధవారం స్త్రీలకు ఉంటుంది, శుక్రవారం ఉపవాస ప్రార్థన, శనివారం సిద్ధపాటు, ఇంతే కదా అనుకునేదాన్ని. కానీ నేను ఒక ఎవాంజలిస్ట్గా వచ్చిన తర్వాత ఇట్స్ లైక్ ఎన్ ఓషన్. క్రిస్టియానిటీ అనేది ఒక మహాసముద్రం అని నాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే నేను ఒక పక్క చిల్డ్రన్ మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీ, ఉమెన్స్ మినిస్ట్రీ ఇవే అనుకునేదాన్ని. తర్వాత ఇవాంజలిజం అంటే బయటికి వెళ్ళి సువార్త ప్రకటించడం అనుకున్నా, కానీ కాదు. దీంట్లో
నేను నేర్చుకున్నప్పుడు స్పోర్ట్స్ మినిస్ట్రీ నేర్చుకున్నాము, మ్యూజిక్ మినిస్ట్రీ ఉంది, తర్వాత హాస్పిటల్ మినిస్ట్రీ ఉంది, జైల్ మినిస్ట్రీ ఉంది, స్ట్రీట్ మినిస్ట్రీ ఉంది. ఇవన్నీ చూసినప్పుడు ఇన్ని రకాల మినిస్ట్రీస్ ఉన్నాయా అంటే దీనికి ఇంకా ఎక్స్టెన్షన్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా నేను 24 yearsగా ఈ మినిస్ట్రీస్ అన్నీ నేను చేస్తూ వచ్చాను. అందుకని ఒక సంఘం పెట్టుకొని చేయాలంటే ఇవన్నీ కష్టం. ఒక సంఘంలో మనం ఒక సంఘస్థులకి ఇవన్నీ నేర్పడం కంటే ఇప్పుడు మేము కొన్ని వందల వేల సంఘాలు మేము దర్శించడానికి, కొన్ని లక్షల మంది ప్రజలు మేము రీచ్ అవ్వడానికి ఇన్ని విధాలు మేము సేవ చేస్తూ ఉండగా అందరూ వాక్యం చెప్తే వినలేరు. పాటల ద్వారా రక్షణ పొందిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాక్యం ద్వారా కొన్ని లక్షల మిలియన్ మంది రక్షణ పొందుతూ ఉన్నారు. క్రైస్తవ్యం చూడ్డానికి చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఇది, కానీ వ్యక్తిగతంగా అనుభవించేటప్పుడు మాత్రం ప్రతిరోజు చనిపోతూనే బ్రతకాలి. ఒక మంచి ఉపమానం మనం బైబిల్లో కూడా చెప్తారు. ఒక విత్తనాన్ని మనం విత్తినప్పుడు అది చనిపోతేనే కానీ తిరిగి మొలకెత్తదని. ఒక విత్తనం ఒక్కసారి చనిపోతుంది, కానీ క్రైస్తవత్వంలోనికి వచ్చిన వాళ్ళు, కమిట్మెంట్తో వచ్చిన వాళ్ళు ప్రతిరోజు చస్తూ బ్రతుకుతూనే ఉంటారు. అది ఎందుకు అంటే పరలోక రాజ్యం అంత ఈజీగా ఎవరికి కూడా రాదనేది బైబిల్ చెప్తూ ఉంది. యేసుప్రభువుని నమ్ముకుంటే చాలు పరలోక రాజ్యం వచ్చేస్తుంది అనే అందరికీ మనం తెలియచేస్తూ ఉంటాం. యేసుప్రభువుని రక్షణ పొందిన తర్వాత మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టిన తర్వాత ఆ ఒక్కరోజు విడిచిపెట్టడం కాదు, మనం చనిపోయేంత వరకు అది పోరాటం అనేది ఉంటుంది అన్నమాట. ఈ పోరాటం చాలా కష్టమైనది. అంటే ఒక విషయం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డ్రింకర్ని తీసుకుంటే ఆయన మానేస్తాడంటే, ఒక తాగుబోతు మానేయడం అది గొప్ప విషయం. అది తను జీవితకాలం చనిపోయేంత వరకు తను తాగకుండా ఉండడం చాలా గొప్ప విషయం. కానీ ఆ ఒక్క విషయంలోనే కమిట్మెంట్ అనేది ఉండదు. ఆ తర్వాత బాధ్యతలు ఎలా ఉండాలి, ఒక పురుషుడు లేకపోతే ఒక స్త్రీ తన బాధ్యతలు ఎలా ఉన్నాయి, పవిత్ర జీవితాన్ని కొనసాగించడానికి, తనతో పాటు తన కుటుంబాన్ని పవిత్రతలోనికి నడిపించడానికి, తనతో పాటు తన స్నేహితులు, బంధుమిత్రులు, ఇరుగు పొరుగు వారు అందరినీ పవిత్రతలోనికి నడిపించడం చాలా బిగ్గెస్ట్ టార్గెట్ అది. ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి ప్రతి క్రైస్తవుడు పోరాటం చేస్తూ ఉన్నాడు. ఈ పోరాటంలో ఫైనాన్షియల్ కండిషన్స్ ఒక దెబ్బ తగులుతూ ఉంటే ఆరోగ్యపరంగా వాళ్ళు ఇంకొక పోరాటం వాళ్ళు సాధిస్తూ ఉండాలి. ఎన్ని పోరాటాలు ఎదురవుతూ ఉన్నా కూడా బైబిల్లో ఉన్న చాలా చక్కటి యోసేపు లాంటి వాళ్ళు, యోబు లాంటి వాళ్ళు, ఎస్తేర్ లాంటి వాళ్ళు, దెబోరా లాంటి వాళ్ళు ఎన్నో ఎగ్జాంపుల్స్ ముందు పెట్టుకొని మిషనరీ జీవితాలు ఎలాగైతే వాళ్ళు నలిగిపోతూ ప్రభు సేవలో నిలబడుతూ సొసైటీని ఎలా మంచితనంలో పెంపొందింపజేస్తున్నారో, అది వాళ్ళు కష్టపడుతూ ఎలా ఇష్టంగా చేస్తూ వాళ్ళ జీవితాలు ముగించారో అది నేను అలవాటు చేసుకున్నా. అది నేను చాలామంది ప్రజలకి ఎగ్జాంపుల్ అవ్వడం అనేది అది నాకు చాలా బ్లెస్డ్ చైల్డ్గా నేను భావిస్తున్నాను. ఓకే, మీరు చెప్పారు, మీ స్టడీ గురించి చెప్పారు. ఎంబీఏ ఎంకామ్ అయిపోయింది. ఎంకామ్ అయిపోయే వరకు చదివారు. ఐఏఎస్ ఎగ్జామ్స్ రాకపోవడానికి కారణం ఒక విధంగా 2 విధాలు. ఒకటి కుటుంబం తరపు నుంచి, 2 నా వ్యక్తిగత జీవితం నుంచి. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి హార్ట్ ప్రాబ్లంతో చాలా బాధపడుతున్నారు. ఆయనకి అప్పటికే 3 times స్ట్రోక్ కూడా వచ్చేసింది. మా నాన్నగారు చిన్నప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి. మా మమ్మీ చాలా ఏడ్చేవాళ్ళు, మీరు ఆపరేషన్ చేయించుకుంటే బాగుంటుంది, పిల్లలందరూ చిన్నపిల్లలు కదా అని. ఆ రోజుల్లో ఆపరేషన్స్ అంటే మేము పెందుర్తి వెళ్ళాల్సి వచ్చేది. పెందుర్తి కాదు, తమిళనాడు సైడు పెంబర్తి అనుకుంటా, పెరంబూర్, సారీ. మా చిన్నప్పుడు ఎలా అంటే మా నాన్నగారికి ఆపరేషన్ చేయాలంటే పెరంబూర్ అని వెళ్ళాలి. వెళ్తే చాలా ఆపరేషన్స్ ఫెయిల్యూర్ అవుతున్నాయి. సక్సెస్ క్రైటీరియా చాలా తక్కువ ఉంది మా చిన్న వయసులో. మా డాడీకి కాన్ఫిడెన్స్ ఏంటంటే, నేను చచ్చిపోతే నా పిల్లల 6 నా భార్యని ఎవరు చూస్తారు. ఆయన అంత వడ్డీ వ్యాపారం, ఒక టైంలో అందరూ మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టేసి మా ఇంట్లో మేము చూసేవాళ్ళు, ఇంత కట్టలు పే చేసి ఉండేవాళ్ళు. వడ్డీ వ్యాపారస్తులు అందరి దగ్గర పక్క ఏమంటారు పేపర్ అన్నీ ఉండే అనమాట. మనం లీగల్గా మనం కోర్టులో కేసు వేస్తే కూడా మనం అవి విన్ అయ్యి మనం డబ్బులు తీసుకోవచ్చు. ఒక్క మనిషి 5 లక్షలు. ఇది జరిగింది 95, 96, 97లో. ఇన్ని బండిల్స్ మా బీరువాలో సగం ఆ డాక్యుమెంటేషన్స్ ఉండేవి. అంత భయంకరంగా మా నాన్నగారు మోసం చేసినప్పుడు ఆయన ఉన్న ఆస్తి అంతా మొత్తం అమ్మేసి మమ్మల్ని చదివించారు. మా అమ్మగారికి వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఇంతకుముందు ఏమంటారు పూల జడలని జడ కుప్పలనే వేసేవారు. అవును, మోసం చేశారు. అది కూడా నేను మీకు ఒక విషయం చెప్తాను మంచిగా.
మా అమ్మగారు జడకుప్పలు కూడా బంగారుపవే. అప్పుడు ఇలా వీళ్ళకి ఉండే వంకీలు, అర్ధచంద్రాకారం, వాళ్ళ అమ్మగారు అన్ని బంగారుపే చేయించారు. ప్రతిదీ అమ్మేయడం జరిగింది మమ్మల్ని పెంచడం కోసం. మా చదువులు అంత ఈజీగా ఏం సాగలేదు. ఎందుకంటే మా నాన్నగారు రైల్వే ఆఫీసర్ కాబట్టి మా చిన్నప్పటి నుంచి మాకు స్కాలర్షిప్లు రావు. చాలామంది చెప్పారు దొంగతనంగా మీరు పెట్టండి, అప్లికేషన్స్ పెట్టండి. చాలామంది ఆఫీసర్స్ కూడా చెప్పేవాళ్ళు, మీరు పిల్లల గల తండ్రి కదా, మీరు పర్వాలేదు పెట్టండి అంటే మా డాడీ ఈ నీతి మమ్మల్ని బతికిస్తుంది, మా పిల్లలు పస్తున్నా పర్వాలేదు, అలా అన్యాయంగా మేము పెట్టవద్దు, అలా అన్యాయంగా మేము ఆ స్కాలర్షిప్లు పెట్టి చదువు అది బ్లెస్డ్ కాదు అని. అంటే మా డాడీ చిన్నప్పటి నుంచి చాలా పక్కాగా ఉండడం మేము చూస్తున్నాం. అంటే పర్ఫెక్షన్ అనేది ఆయనకు చాలా క్రియాపూర్వకంగా ఉండడం చూస్తున్నాము. మా మమ్మీ అందుకు ఆయనకు చాలా సహకారిగా ఉంటారు, మంచి వైఫ్గా. కానీ ఆమె ఎన్నో బాధలు పడుతున్నారు. ఏ తల్లి ఇష్టపడదు కదా బిడ్డలు ఆకలితో ఉన్నారండి. మన ఫీజులు కట్టాలి, 6గురికి మగపిల్ల అంటే మంచిగా వాళ్ళకి అన్నీ ఉండాలి, ఫుడ్ కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ బ్యాలెన్స్ చేస్తూనే మా డాడీ ఇంత నష్టపోయినా కూడా, ఆస్తులు అమ్మేసుకున్నా కూడా మా మమ్మీ వాళ్ళ తరపు వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తున్నప్పటికీ సరిపోదు కదా ఆ రోజుల్లో వచ్చే జీతాలకి వాటికి. అంత కష్టపడుతున్న రోజుల్లో కూడా మా డాడీ మమ్మల్ని ఇంత చదివించడానికి ఆయన నీతి, ఆయన భక్తి, మా మమ్మీ ప్రార్థనా జీవితం చెప్తున్నా కదా, 3 గంటలు లేసి ప్రార్థన చేస్తారు, సంఘంతో మంచి సహవాసం కలిగి ఉంటారు. మా నాన్నగారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఎక్కువ ప్రార్థన సమయాన్ని దేవుని సన్నిధిలో మా కొరకు కనిపెడుతూ ఉంటారు. సంఘం కూడా మాకు సాల్వేషన్ ఆర్మీ సంఘం, రక్షణ సైన్యం చాలా సపోర్ట్ ఇచ్చారు. స్త్రీలు ఎప్పుడు కూడా అమ్మ ఏం తిన్నారు పిల్లలు. మా ఇంటి దగ్గర అందరూ హిందూ ముస్లిం ఉండేవాళ్ళు. ఇప్పుడు మేము ఎక్కువ కులమత భేదాలు ఇప్పుడు మేము సొసైటీలో చూస్తున్నాం, కానీ మా ఇంటి దగ్గర మేము ఎప్పుడు అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయలేదు. స్కూల్లో కానీ మా పరిసర ప్రాంతాల్లో కానీ చర్చెస్లో కానీ ఎక్కడ మా కులమత భేదాలు అనేది మాకు లేవు. మా ఇంటి దగ్గర ముస్లిం ఆంటీ మా మమ్మీకి చాలా మంచి ఫ్రెండ్. ఆవిడ వెళ్ళి మా తమ్ముడికి రోజు అన్నం పెట్టేవాళ్ళు. మా మమ్మీ వద్దనేవాళ్ళు, మా డాడీకి ఇష్టం లేదు. ఎవరింట్లో మేము ఏది గ్లాస్ మంచిగా కూడా తీసుకోవద్దని మాకు చాలా స్ట్రిక్ట్గా చెప్తూ ఉండేవాళ్ళు. ఎవరి దగ్గర మనం తింటే రుణపడిపోతాము, మనం వాళ్ళ రుణం ఎలా తీరుస్తాము, మీకు నమ్మకం ఉందా అన్న ప్రశ్న మమ్మల్ని ఎప్పుడు బాధ పెడుతూ ఉండేది. అందువల్ల మేము ఎవరింట్లో ఏమి తినము, ఏం తాగము. అది ఇప్పటికీ మాకు చాలా కష్టంగానే అనిపిస్తుంది. మేము సేవలో ఉన్నాం కాబట్టి ఎక్కడన్నా పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు ఏదైనా ఫుడ్ ఏదైనా ఆఫర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక పని చేస్తాం. మేము పని చేసి ఏదన్నా అప్పుడు మేము వాళ్ళు ఇచ్చే ఫుడ్ తింటాం అనమాట. అది చిన్నప్పటి నుంచి అలవాటు అయింది. మా డాడీ అంటారు, కష్టపడకుండా పని చేయకుండా మీరు భోజనం చేయొద్దన్న వాక్యము బైబిల్లో ఉన్నది మాకు బాల్యం నుంచి నేర్పించారు. అది మేము ముందుకు అలా కొనసాగుతూ ఉన్నాం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. శశి గారు, నేను అడిగేది ఏంటంటే, మీరు ఎంత హైయర్ స్టడీ చదువుకున్నారు కదా, మరి జాబ్ చేసుకుంటే మినిమం ఒక 50,000 1 lakh వరకు మీకు వస్తుంది అమౌంట్. అది వదిలేసి ప్రభు పరిచయని లేదా ప్రభులో ఉండాలి, ప్రభు సేవ చేయాలని అని ఎందుకు అనిపించింది మీకు? అంటే నేను జాబ్స్ కూడా చేశాను. మా డాడీకి 3rd time స్ట్రోక్ వచ్చిన తర్వాత నేను అయ్యే స్టడీస్ ఎగ్జామ్ రాయలేదు. నాన్నగారు ఆఫీస్కి 6 months వెళ్ళలేదు. ఆ టైంలో మళ్ళీ ఫ్యామిలీకి మా అన్నయ్య వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, నేను కూడా చేయాలి కాబట్టి నా మొదటి కెరీర్ టీచర్గా స్టార్ట్ చేశాను. నలంద స్కూల్ విజయవాడ నెంబర్ 1 స్కూల్ 2006-07లో నెంబర్ 1గా నడుస్తుంది. అక్కడ నేను సోషల్ టీచర్గా వచ్చాను. అది కూడా ఒక మిరాకిలే నా జాబ్ రావడం. ఎందుకంటే అన్ని స్కూల్స్లో బీఈడీ ఉంటేనే టీచర్గా తీసుకుంటారు, అందులో సిబిఎస్ సిలబస్. నేను చదివింది స్టేట్ సిలబస్, నాకు బీఈడీ లేదు. నేను అప్పటికే ఎంకామే, ఇంకా ఎంబీఏ కంప్లీట్ చేయలేదు. ఆ టైంలో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నన్ను మురళీ సార్ అని ఒక ఆయన హిందూ సార్ అప్పుడు చెప్పారు, మేడం మీ టీచింగ్ చాలా బాగుందని. అప్పటికే నేను మిషనరీగా, చిల్డ్రన్ మిషనరీగా, ఉమెన్స్ స్పీకర్గా నేను చాలా చోట్ల వెళ్ళిపోతున్నా. అంటే నేను స్టడీస్ ఎక్కడ ఆపలేదు, పరిచర్య ఎక్కడ ఆపలేదు. ఇప్పటి వరకు అది ఎందుకు కంటిన్యూ చేయలేదు, జాబ్లో ఎందుకు ఉండలేదు? ఎందుకు ఉండలేదంటే నేను చాలా ఎగ్జాంపుల్స్, నా స్టడీస్ ఒకటే కారణం, నేను సువార్త ప్రకటించాలంటే చదవాలి, చదువు ఆపేస్తే పెళ్లి చేస్తారు, పెళ్ళి ఆపాలి అంటే నేను సువార్త చేయాలి. పెళ్ళి ఎందుకు వద్దు అంటే చిన్న వయసులో నేను పెళ్లి చేసుకొని పిల్లలు చూసుకుంటూ భర్తను చూసుకుంటే నా లైఫ్ అక్కడితో అయిపోద్ది. భర్త అంగీకరిస్తే మంచిదే, భర్త అంగీకరించకపోతే నా లైఫ్ ఇంక అక్కడితో స్టాప్ అయిపోతుంది. స్టడీస్ ఉండవు, నేను ఎవరికి సేవ చేయలేను, పిల్లలు బాధ్యత, ఇది ఒక్కటే ఉంటుంది. కాబట్టి నాకు దీనికంటే నాకు దేవుడే ముఖ్యం అని నేను స్టడీస్ని ఎక్కువగా బాగా చదువుకోవడం, స్టడీస్ చేస్తూనే నేను పరిచయం అనేక రాష్ట్రాల్లో నేను అప్పటికే చాలా సంఘాలు, కొన్ని రోజుకి 5-6 సంఘాల వాక్యం చెప్తూ వెళ్ళిపోతూ ఉండేదాన్ని. అయితే మీరు మ్యారేజ్ చేసుకోరా? ఇప్పటి వరకైతే చేసుకోవడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి, ఫ్యూచర్ ఏంటో నాకు తెలియదు.
నేను టీచర్గా చేశాను, లెక్చరర్గా చేశాను, తర్వాత హెచ్ఆర్ మేనేజర్గా చేశాను, ఎంఎన్సీస్లో సాఫ్ట్వేర్లో నేను జాబ్ చేశాను, తర్వాత జీసస్ కాల్స్ మినిస్ట్రీలో గతంలో కూడా నేను మేనేజర్గా చేస్తున్నాను. ఈ స్ట్రీమ్స్ కూడా ఎందుకు డిఫరెంట్ ఫీల్డ్స్ నేను సెలెక్ట్ చేస్తున్నా అంటే యూత్ని మొబిలైజ్ చేసేటప్పుడు, యూత్ స్పీకర్గా మేము వెళ్తున్నప్పుడు ప్రాక్టికల్గా మేమే దాన్ని అనుభవించాలి. మేము ప్రాక్టికల్గా ప్రతిదీ అనుభవిస్తేనే మేము దాన్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలమని నేను చదువుతూ మినిస్ట్రీ చేసుకుంటూ జాబ్ కూడా నా ఎంబీఏ కూడా అంత ఈజీగా అవ్వలేదు. నేను మహేంద్రాలో హెచ్ఆర్గా చేస్తూ నేను నా జాబ్ మళ్ళీ నా స్టడీస్ నేను కంప్లీట్ చేసుకొని సార్ సెమిస్టర్స్ వరకు నాకు పర్మిషన్స్ ఇవ్వండి అని ఇంటర్నల్ ఎగ్జామ్స్ కూడా రాసుకుంటూ అట్లా వాళ్ళ ఆఫీస్లో పర్మిషన్తోనే వాళ్ళ చాలా చిన్న జీతం నాది, అప్పుడు 6,000 రూపాయలే జీతం ఇచ్చేవాళ్ళు. అయినా సరే పర్వాలేదు సార్ అని ప్రాక్టికల్గా నేను జాబ్ చేస్తూ ఆ జీతం ఇటు నేను కాలేజీ ఫీజు కట్టుకుంటూ అక్కడ కూడా స్కాలర్షిప్కి మా డాడీ అప్పుడు రిటైర్ అయిపోయారు నేను ఎంబీఏ చేసేటప్పుడు. ఎలిజిబుల్ క్రైటీరియాలో ఉన్నా కూడా నాకు స్కాలర్షిప్ ఇవ్వనని అక్కడ నుంచి తాలూకా ఆఫీస్ వాళ్ళ నుంచి చాలా పెద్ద గొడవ చేసి వాళ్ళు వచ్చి నా పరువు తీసి వెళ్ళిపోయారు. తర్వాత కాలేజ్లో చెప్పినప్పుడు నేను చదివింది శారదా కాలేజ్ జేఎన్టీ కాకినాడ యూనివర్సిటీ, వాళ్ళు వచ్చి చాలా హెల్ప్ చేశారు. మీరు ఇట్లా ఈ అప్లికేషన్స్ అన్నీ పెట్టండి మేడం మంచిగా అయిపోద్ది అని చెప్పి. అప్పుడు మా రెండో అన్నయ్య అప్పటికే లాయర్ అయిపోయి ఉన్నారు. ఆ అన్నయ్య సపోర్ట్ తీసుకొని అన్నయ్య వెళ్ళి మాట్లాడితే నాకు స్కాలర్షిప్ ఇచ్చారు. కానీ బిల్డింగ్ ఫండ్ అవన్నీ కట్టాలి కాబట్టి మళ్ళీ జాబ్ చేసుకుంటూ ఆ ఫీజు కట్టుకుంటూ నేను అన్నిట్లో ఫస్ట్ క్లాస్లో అన్ని సెమిస్టర్స్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఇలా నా స్టడీస్ అని సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా ఎందుకు మానేసా అంటే మినిస్ట్రీ భారం పెరిగిపోతూ ఉంది. జాబు, ఫ్యామిలీ ఇవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతున్నప్పుడు మా అన్నయ్య వాళ్ళందరూ ఇప్పుడు సెటిల్ అయిపోయారు. మా 3 అన్నయ్యలు ఇప్పుడు అడ్వకేట్స్గా వచ్చేస్తున్నారు. సో మా ఫ్యామిలీ సెటిల్ అయిపోయిన తర్వాత నేను జాబ్ చేసే నీడ్ ఇప్పుడు లేదు. అయినా ఫస్ట్ నుంచి మా ఇంట్లో వాళ్ళకి మా నాన్నగారికి నేను జాబ్ చేయడం ఇష్టం లేదు. ఆడపిల్ల అంటే నువ్వు బయటికి వెళ్ళి సంపాదించుకొస్తే మేము మగపిల్లలు తింటారా అని ఒక క్వశ్చన్ మాకు వస్తుంది కాబట్టి నువ్వు హ్యాపీగా ఉండు అంతే చాలు, నీకు ఎట్లా ఇష్టమైతే అట్లాగే ఉండని ఎక్కువ ప్రెషర్ ఇచ్చేవాళ్ళు. కాకపోతే మినిస్ట్రీ పరంగా ఎందుకు ప్రెషర్ ఇస్తారంటే బయట సొసైటీలో నేను 97, 98 ఆ టైంలోనే నన్స్ని ఒకసారి కేరళ ఎక్స్ప్రెస్లో ఊచకోతలు కోసి రేప్ చేసి చంపేశారు ఫాదర్స్ని కూడా. అలాంటి ఇన్సిడెంట్స్ కీప్ ఆన్ జరుగుతూనే ఉన్నాయి. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు శ్రీలక్ష్మి మనోహర్ అనే ఒక కేసు విజయవాడలో చాలా సెన్సేషనల్ అయిపోయింది. అంటే ఎక్కడ చూసినా అమ్మాయిల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి కాబట్టి నేను సేవలో వెళ్తున్నప్పుడు చాలా ఊర్లు వెళ్ళి రావాలి. వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, కడప, కర్నూలు అవన్నీ ఇట్లా వచ్చేవి కాదు. అన్నీ కూడా 10 hours 11 hours జర్నీస్ పడతాయి. అక్కడ మీటింగ్ అయిపోయింది, నేను తిరిగి రావాలంటే అక్కడ మిడ్నైట్ బయలుదేరుతాను, లేకపోతే ఒకసారి ఈవినింగ్ బయలుదేరుతా, విజయవాడ వచ్చేసరికి నాకు మిడ్నైట్ అయిపోద్ది. అన్నయ్య వాళ్ళు ప్రతిసారి వచ్చి రిసీవ్ చేసుకోవడం వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది. పిల్లలు ఉన్నారు, వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళాలి, రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి ఉన్నాయి. మా డాడీ కూడా హెల్త్ ఇబ్బంది అయినా కూడా వచ్చి మా మమ్మీ డాడీ తీసుకెళ్ళి పికప్ చేయడం, డ్రాప్ చేసుకోవడం చేస్తున్నారు. ఒకసారి అది మిస్ అవుతున్న టైంలో నన్ను ఎవరైనా చంపేస్తారేమో. క్రైస్తవత్వం అంటే చాలా వ్యతిరేకంగా ఉన్నది, అప్పటి నుంచే ఉన్నది. నేను 1999 నుంచి సేవ చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు 2025లో ఉన్నాం మనం. ఇన్ని సంవత్సరాలు మా అన్నయ్య వాళ్ళకి భయం ఏంటంటే ఎవరన్నా ఏమన్నా చేస్తారేమో ఈ పిల్లని. అందులో యవ్వనస్తురాలు, చదువుకున్న అమ్మాయి, ఎట్లా అంటే అనారోగ్యంగా ఉన్న వాళ్ళని వదలటలేదు, సొసైటీలో ఎవరిని వదలటలేదు. అటు ప్రెగ్నెంట్ లేడీస్ని కానీ, మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళని చాలా భయంకరంగా అత్యాచారాలు చేసి చంపేస్తున్న ఈ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా మనం చూస్తున్న టైంలో ఈ పిల్లని ఏం చేస్తారు? ఈ పిల్ల అర్ధరాత్రి వెళ్తుంది. కులం పరంగా ఏమైనా చేస్తారా, మతం పరంగా ఏమైనా చేస్తారా, ఆడపిల్ల వయసులో ఉందని ఏమన్నా చేస్తారా? ఎప్పుడు ఎలా మేము కాపు కాస్తాం? ఇలా మా అన్నయ్యలు కూర్చోబెట్టి చెప్పారు, చెల్లి నువ్వు సేవ చేయొద్దని మేము చెప్పట్లేదు, కానీ ఇలా సేవలో చాలా హడిల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఎలా ఫేస్ చేస్తాం? ప్రతిసారి నీ పక్కనే మేము ఉండం, ఇన్ని సంవత్సరాలు ఉంటున్నాం, ఇంక మా వల్ల కూడా కావట్లే, మా కెరీరు, ఫ్యామిలీస్ ఇవన్నీ అయిపోతున్నాయి, డాడీ అనారోగ్యం అవుతున్నారు, అమ్మ అందరినీ చూసుకోవాల్సి వస్తుంది, కాబట్టి ఎట్లా? నేను ఒక్కటే చెప్తా, చిన్నప్పటి నుంచి నా గుండె ధైర్యం, నా గుండె బలం మా నాన్నగారు నేర్పింది ఒక్కటే, నీ దేవుడే నీకు ఆధారం. అది ఎలా చెప్పారంటే ఒకసారి నేను 5th క్లాస్ చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కళ్ళు 3 డ్రెస్సులు 4 డ్రెస్సులు కొనుక్కున్నారు. నాకు ఒక్క డ్రెస్ కూడా కొనలేదు. ఇంకా December 21st వచ్చేసింది, 22nd వచ్చేసింది, టైలర్స్ అందరు బిజీగా అయిపోతున్నారు, నాకు ఇంకా డ్రెస్ రాలేదు. ఇస్తే నాకు ఎప్పుడు కుడతారు, నాకు ఎప్పుడు స్టిచ్చింగ్ అయ్యి వస్తుంది, పండగ దగ్గర అయిపోతుంది, టైలర్స్ ఎవరు ఖాళీ లేదనేస్తున్నారు.
మా డాడీని వెళ్ళి అడిగాను, అందరూ 4 డ్రెస్సులు 5 డ్రెస్సులు కొనుక్కున్నారు, నాకు ఒక్క డ్రెస్ కూడా మీరు కొనివ్వలేదు, నేను ఆడపిల్లని ఒక్కదాన్నే కదా, మీరు ఎప్పుడు నాకు బట్టలు కొనివ్వరు, ఈ సంవత్సరం నాకు కొనివ్వండి, అందరూ నన్ను అడుగుతున్నారు, ఇంతమంది అన్నదమ్ములు ఉండి నీకు బట్టలు ఏంటి అని. మా డాడీ కూడా చెప్పారు, నువ్వు సండే స్కూల్కి వెళ్తున్నావు కదా, చర్చ్కి వెళ్తున్నావు కదా. వెళ్తున్నాను. మీ దేవుడు ఏది అడిగినా ఇస్తారా? అవును, మా దేవుడు ఏదైనా అడిగినా ఇస్తారు. మరి ఇది కూడా అడిగెళ్ళి నేను దేవుడిని ఎలా అడుగుతాను? మీరు కదా నాకు కన్న తండ్రి, మీరు కదా నాకు డ్రెస్ కొనివ్వాలి, కనిపించని దేవుడు ఎలా వచ్చి నాకు డ్రెస్ ఇస్తారు? మరి మీ దేవుడు కనిపించడం చేసేస్తున్నాడు కదా, ఇది కూడా చేస్తారు. నాకు ఆ ప్రశ్న అర్థం కాలే ఆ టైంలో. అయినా ఏడ్చుకుంటా మా మమ్మీని అడిగితే, నువ్వు చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేయి. మా డాడీని అడిగా, ఎట్లా అడగాలో మీరు చెప్పండి అంటే, మీకు సండే స్కూల్లో మీకు ఎట్లా నేర్పారు? బలిపీఠం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోమని చెప్పారు, అలాగే వెళ్ళి అడగమన్నారు. ఎలా అడగాలో తెలియదు, ఏం అడగాలో తెలియదు, నాకు కావాల్సింది బట్టలు ఒకటే. ఆ టైంలో నేను బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఏడ్చి దేవుడి దగ్గర ప్రార్థన చేశాను. ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చేటప్పటికల్లా ఒక డ్రెస్ నా ముందుంది. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెల్లికి తీసుకొచ్చిన డ్రెస్. నేను హైట్ ఉన్నాను, ఆ పాప చిన్నగా ఉంది కాబట్టి ఆ డ్రెస్ ఆమెకు సరిపోలే, అది నాకు సరిపోయింది కాబట్టి అది నాకు ఇచ్చారు. మా ఫ్రెండ్స్ అందరూ ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు మా 4 డ్రెస్సులు వేస్ట్ అయ్యాయి, ఒక్క డ్రెస్ ముందు ఎంత బాగుంది. అప్పుడు నాకు అర్థమైంది దేవుని వాక్యం, దేవుడు ఏం చెప్తున్నారంటే, దేవుడు మనకిచ్చే ప్రతిదీ అది విలువైనది, రమ్యమైనది, గొప్పది, శ్రేష్టమైన దేవుడు మన జీవితంలో మనకి ఇస్తా అన్న విషయం నాకు ఆ బాల్యంలో ఆ డ్రెస్ ద్వారా నాకు అర్థమైంది. అన్నం లేదన్నా, నా బుక్స్ లేదన్నా, పెన్సిల్ లేదన్నా, ఏం చెప్తున్నారు మా డాడీ, నీ దేవుడిని అడగమని చెప్తున్నారు. నేను వెళ్ళి మొట్టమొదటిగా దేవుడి దగ్గర బలిపీఠం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాను. ఆ తర్వాత మా మమ్మీకి చెప్తా, నాకు యూనిఫామ్ కావాలన్నా, రిబ్బన్స్ ఏది కావాలన్నా ముందు దేవునికి చెప్పుకొని వచ్చి అప్పుడు పేరెంట్స్కి చెప్పడం చిన్నప్పటి నుంచి అలవాటైంది. అది ఇప్పటికీ నాకు ఒక హ్యాబిచువేటెడ్గా అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని బైబిల్ మాట్లాడుతుంది. కరెక్ట్. అలానే ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ మ్యారేజ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలాగే సొసైటీ అంటే భారతదేశ సంస్కృతి ప్రకారం, సాంప్రదాయ ప్రకారం ఒక స్త్రీ మ్యారేజ్ చేసుకోవాలని కదా. మరి అంటే మీరు చేస్తున్న పని, మీ ఆలోచన మంచిదే కావచ్చు, మరి వీళ్ళ ముగ్గురికి ఎలాంటి సమాధానం చెప్తారు మీ మ్యారేజ్ గురించి? అసలు సేవ అంటే అంత ఈజీ కాదండి, చాలా హడిల్స్ ఉంటాయి. ఎలాంటి హడిల్స్ అంటే, ఒక మంచి స్పీకర్ వస్తే ఉన్న చర్చి పాస్టర్ కూడా యాక్సెప్ట్ చేయలేని రోజులు. ఎందుకంటే అది నేను చెప్తున్నా మీకు, ఎట్లా అంటే మాకన్నా ఆవిడ వాక్యం బాగా చెప్తే మాకు ఆవిడే కావాలి, మీరు అవసరం లేదనే రోజులు ఇవి. కానీ బయట పోరాటం కూడా చాలా ఉంటుంది. ఎట్లా అంటే కొన్ని సంఘాలు నేను వాక్యం చెప్పొచ్చిన తర్వాత ఆ పాస్టర్స్ అది వాళ్ళు సోషల్ మీడియాలో కానీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్న పాంప్లెంట్లో కూడా నా పేరు వేసిన ఫోటో వేయొద్దని చెప్తాను. ఒకవేళ వాళ్ళు ఏ కారణం చేతనైనా వేసుకున్నా, వేరే మిషనరీస్ కానీ, వేరే ఇవాంజలిస్టులు కానీ, వేరే పాస్టర్స్ కానీ అడుగుతారు. ఏమని అడుగుతారంటే, ఆమెను మీరు ఎందుకు పిలుస్తున్నారు? పెళ్ళి కాలేదు, ఫ్రూట్ఫుల్ లైఫ్ లేదు ఆమెకి చదువు ఉన్నా, అందము ఉన్నా, డబ్బు ఉన్నా, అన్నీ ఉన్నా, పెళ్ళి కాలేదు కదా, మీరు ఎందుకు పిలుస్తున్నారు ఆమెని అని ఒక క్వశ్చన్ మార్క్ వాళ్ళని అడిగినప్పుడు, అంటే దేవుడి వాక్యం ప్రచురించడానికి దైవజ్ఞానం ఉంటే సరిపోదు అనమాట. ప్రజలకి అన్నీ చూస్తారు. డబ్బు ఉందా, ఆమె కార్లో వచ్చిందా, ఎలా వచ్చింది, ఈ క్రైటీరియా. భర్త ఉన్నాడా, పిల్లలు ఉన్నారా, ఇది క్రైటీరియా. అంటే ఆడపిల్లని ఆపడానికి చేస్తున్నారా ఈ ఆటంకాలు. కొన్ని సందర్భాల్లో నేను ఇదే పరిశీలించి అడిగినప్పుడు వాళ్ళు మేము ఉన్నాం కదా, మమ్మల్ని పిలవచ్చు కదా, ఆమెను ఎందుకు పిలుస్తారు? ఎంత హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుందంటే ఒక స్పీకర్ని ఆపడానికి ఏదో ఒక లోపం చూపించడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు లోపం అంటే నాలో ఏం లోపం ఉంది? కంటికి కనిపించే వాళ్ళందరూ చెప్పొచ్చు, ఏం లోపం ఉంది? చదువు లోపమా, డబ్బు లోపమా, అందం లోపమా, లేకపోతే కుటుంబం ఏమీ లేని తనమా? ఏమీ కాదు, దేవుడు నాకు అన్నీ ఇచ్చారు. ఒక పర్పస్ అనేది వివాహం పట్ల చాలా ఘనమైనదని దేవుడి వాక్యం చెప్తుంది. ఆ ఘనమైన వివాహంలోనికి వెళ్ళడానికి చాలా హడిల్స్ ఫేస్ చేయాల్సిన సందర్భం నా జీవితాల్లో చాలా పోరాటాలు ఎదురవుతూ ఉన్నాయి. మీకు ఇందాకే చెప్పాను, ఎక్కడ ఫెయిల్ అయితే అక్కడ నా పెళ్లి చేస్తానన్నారు అని. సో ఎక్కడ ఫెయిల్ అయితే అక్కడ అనేది చాలా నా పోరాటంలో ఉంది. నా చదువుకో పర్పస్ ఉంది, నా ఏమంటారు, నా ఉద్యోగాలకు ఒక పర్పస్ ఉంది, అలాగే నా పెళ్ళికి కూడా ఒక పర్పస్ ఉంది. నేను ఊహ తెలిసినప్పటి నుంచి నాకు నన్స్ ఏమన్నా ప్రేయర్ చేయించారంటే, మీ జీవితంలో ఫ్యూచర్ ఏంటో మీకు తెలియదు కాబట్టి బాల్యంలోనే నీ జీవమగల దేవుడే నీ భర్త అని నువ్వు అంగీకరించు అన్నారు. అది నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు నాకు నన్స్ చెప్పారు. కానీ ఫస్ట్ టైం నేను ఫస్ట్ క్లాస్ చదివేటప్పుడు నన్ను
మా మమ్మీ చర్చికి తీసుకెళ్ళినప్పుడు ఒక మొట్టమొదటి వాగ్దానం ఏమొచ్చిందంటే, జీవముగల దేవుడైన యెహోవా నీకు భర్త అయి ఉన్నారని ఒక వాగ్దానం నా చేతికొచ్చింది. దాని మీనింగ్ నాకు చిన్నప్పుడు తెలీదు. మా నాన్నగారికి తీసుకెళ్ళి అది చూపించినప్పుడు చిన్న పిల్లప్పుడు నాకు బాగా గుర్తుంది. ఆయనది చూసి వెంటనే మంచం మీద డీలా పడిపోయి కూర్చుని చాలా ఆలోచించారు. ఆయన ఎందుకు అలా డల్ అయిపోయారో నాకు తెలీదు. అది నా బాల్యంలో. నేను కొంచెం ఎవరి దశకు వచ్చిన తర్వాత మా మమ్మీ నన్ను సేవకు పంపించనన్నారు. తర్వాత నేను 2020లో దేవుడి దగ్గర కన్ఫర్మేషన్ తీసుకున్నా. దేవుని యొక్క పిలుపు, ప్రభా నిజంగా నీ చిత్తం నా పట్ల ఉన్నదా పరిచర్య కొరకు. ఎందుకంటే మేము అన్యుల్లో నుంచి వచ్చాము. నీ బైబిల్ పట్టుకోవడానికి మాకు అర్హత లేదు, కానీ బలిపీఠాలు ఎక్కే అర్హత కూడా మాకు లేదు. ఎందుకంటే మా యాన్సిస్టర్స్ చాలా బలులు అర్పించారు వాళ్ళు. అలాంటి అపవిత్రమైన కుటుంబాల్లో నుంచి మేము వచ్చామా, అసలు మమ్మల్ని శుద్ధీకరణ అనేది మీరు మాకు చేసినా కూడా తరగదు కదా. ఎట్లా అని చాలా పోరాటాలు నేను ఆత్మీయంగా దేవుని దగ్గర అడిగి వచ్చిన తర్వాత, ఇన్ని పోరాటాల నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు అందరూ ప్రశ్నించే ప్రశ్న ఏంటంటే, వివాహం కాని అమ్మాయిని మీరు ఎందుకు పిలుస్తున్నారు? ఈ ప్రశ్న. నాకు దేవుని పట్ల ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయ్యే వరకు నేను చాలా పోరాటాలు పోరాడాల్సిందే. అది కూడా నాకు ఎట్లా చెప్తా అంటే, మా మమ్మీకి ఇష్టమైనది ఒకటి, దేవుడి వాక్యం ఏముంది, నిన్ను కన్న నీ తల్లిని ఆనందపరచాలని, నిన్ను కన్న నీ తండ్రిని నువ్వు సంతోషపరచు. తల్లిదండ్రులను మేము సంతోషపరచాలి, ఆనందపరచాలని చాలా చేసినప్పటికీ వాళ్ళకి ఈ సంతోషాలన్నిటికంటే కూడా మేము సెటిల్ అవ్వడమే. సెటిల్మెంట్ అంటే జాబ్ కాదని వాళ్ళకి అనిపిస్తుంది, లేకపోతే పరిచర్య, ఎన్ని లక్షల మందిలో మాకు ఎంత పేరు ప్రఖ్యాతలు వచ్చినా అది వాళ్ళకి సంతృప్తిని ఇవ్వడం లేదు. నా వివాహమే ఆమెకు సంతృప్తినిస్తుంది అని ఆమె ఆశపడుతున్నారు. కాబట్టి కొందరు వాంఛ కూడా అయ్యింది. కాబట్టి ఫ్యూచర్లో ప్రభు ప్రణాళికలో ఎవరైతే ఉంటారో వాళ్ళతో మా వివాహం జరుగుతుంది. ఓకే. పరిచర్యలు ఇప్పటి వరకు మీరు ఎలాంటి పరిచర్యలు చేశారు? ఎలాంటి పరిచర్యలు అంటే, మొట్టమొదటిగా నేను ప్రసంగికురాలుగా ఒక చిత్రమైన విషయంలోనే వచ్చాను. మా చుట్టాల్లో మా నాన్నగారు వాళ్ళ తరపున ఒక అమ్మమ్మ గారు, మా ఇంటి పేరు బూసి వాళ్ళు. అట్లా బంధుత్వంలో మా నాన్నగారు మా నాన్నమ్మ గారికి చాలా దగ్గర అయ్యారు. దూరపు చుట్టాలు ఆవిడ మాకు. వాళ్ళ అబ్బాయి ఉడా చైర్మన్గా విజయవాడలో చేసేవారు. ఇప్పుడు ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నారు కాబట్టి నేను పేరు చెప్పట్లేదు. వాళ్ళ భార్య సూసైడ్ చేసుకొని చనిపోయారు, కాలిపి చనిపోయారు. వాళ్ళ భార్య 9వ రోజు కార్యక్రమం చేస్తారు కాబట్టి, దిన కార్యక్రమం చేస్తారు కాబట్టి, మా నానమ్మ ఎప్పటి నుంచో నన్ను చూడాలని ఆశపడుతూ ఉన్నారు. అమ్మాయిని చూపించు, మన ఇళ్లలో అమ్మాయి పుట్టడమే గొప్ప విషయం, నీకు అమ్మాయి పుట్టింది కదా, కూతుర్ని చూపించు నాకు అని చాలా కాలం అడుగుతూ ఉన్నారు. మా నాన్నగారు ఈ దిన కార్యక్రమాలకు ముందు తీసుకొచ్చేటప్పుడే నా గురించి చెప్పారంట, మా పాప బాగా ప్రేయర్ చేస్తుంది, బాగా ప్రవచనాలు చెప్తుంది ఇవన్నీ అని. అప్పుడు మా నాన్న నన్ను చూడకముందే పాప ప్రసంగం చెప్పాలి ఆ 9వ రోజున అని చెప్పారంట. అది ఎలా కుదురుతుంది, పాస్టర్ గారు వచ్చి కదా వాక్యం చెప్పాలి, మా పాప చిన్నది స్కూల్ చదువుతుంది కదా, ఆ పాప ప్రసంగం చెప్తే ఎవరు వినరు అమ్మ వద్దు అని అంటే కూడా మా నానమ్మ గారు వాళ్ళ అబ్బాయిని ఒప్పించుకున్నారు. నన్ను 1 డే బిఫోర్ పిలిపించారు. పిలిపించిన తర్వాత నాతో తీసుకెళ్ళి తన బెడ్రూమ్లో ప్రేయర్ చేయించుకున్నారు. అప్పుడు ఒక ప్రవచనం వచ్చింది, నేను నానమ్మకి చెప్పాను. నానమ్మ చెప్పారు, నువ్వు రేపు ప్రసంగం చేయాలి, సిద్ధపడుతున్నావా అని అన్నారు. అవును నానమ్మ, నేను చిన్నదాన్ని కదా, మీ కుటుంబాలు యాక్సెప్ట్ చేస్తారా అంటే, అంత దేవుడు చూసుకుంటాడు, నువ్వు ధైర్యంగా చెప్పు అన్నారు. నా మొదటి ప్రసంగం ఆ స్కూలింగ్ టైంలో, నేను 10th క్లాస్ చదువుతున్న ఆ టైంలోనే జరిగింది. ప్రసంగం చాలా అద్భుతంగానే జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు చాలా బాగా లీడ్ చేశారు. కానీ తర్వాత మా బంధుత్వాలన్నీ బ్రేక్ అయిపోయింది. ఎందుకైంది అంటే, ఒక చిన్న పిల్లని తీసుకొచ్చి మీరు ప్రసంగం చెప్పిస్తారా, ఎందుకంటే ఆయన ఐఏఎస్ ఆఫీసరు, వచ్చిన వాళ్ళందరూ హయ్యర్ క్యాడర్ వాళ్ళు, మా చుట్టాలందరూ. ప్రసంగాలు 90% ప్రసంగాలే చేస్తాను. పాటలు కూడా పాడతాను. ఇంకా మినిస్ట్రీస్ ఇంకేమైనా చేస్తారు? ఎన్ని రకాలంటే, ప్రార్థనలు, అనాయింటింగ్ ప్రేయర్స్, ఈవిల్ స్పిరిట్స్ పోగొట్టడాలు ఇవన్నీ చేస్తూనే, పిల్లలకైతే పపెట్ షోలు, మ్యాజిక్ షోలు, యాక్షన్ సాంగ్స్ ఇవన్నీ, VBSలు, 1 డే రిట్రీట్స్, యూత్కి కూడా 1 డే రిట్రీట్స్ చేస్తాము. యూత్కి కౌన్సిలింగ్స్, సెమినార్స్, ట్రైనింగ్ సెషన్స్, సండే స్కూల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అలాంటివన్నీ చేస్తాం. పాస్టమల్ ఫెలోషిప్లో స్పీకర్గా వెళ్తూ ఉంటాను. ఇవన్నీ చేస్తూ ఉంటాను. ఇది గత 10-15 ఇయర్స్గా ఎక్కువగా పాస్టమల్కి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం, కౌన్సిలింగ్స్ ఇవ్వడం, వాళ్ళకి సైకాలజీ మీద టీచ్ చేయడం, ఇవాంజలిజం గురించి చెప్పడం, ఇందులో ఆల్మోస్ట్ 24 సబ్జెక్ట్స్ని వాళ్ళకి టీచ్ చేస్తాను. మీరు బైబిల్ కాలేజ్ చేశారండి? బైబిల్ కాలేజ్ చేసే టైం నా దగ్గర లేదు.
ఎందుకంటే నేను ఒక పక్క చదువు, ఒక పక్క మినిస్ట్రీ, ఒక పక్క ఫ్యామిలీ, ఒక పక్క జాబ్ ఇవన్నీ ఉండడం వల్ల నేను బైబిల్ ట్రైనింగ్ కాలేజ్ అవ్వలేదు. దేవుడే నాకు సర్వస్వం, ఆయన నా టీచర్, గైడర్, నా ఫ్రెండ్, హీఈస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. సో నా ప్రాక్టికల్ లైఫే నాకు ఇవన్నీ నేర్పించింది కాబట్టి నేను పరిచర్లో కూడా ఇన్ని రకాలు చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాను. టైం సరిపోలేదు. ఈ సంవత్సరం కొంచెం చేయాలని ఆశపడుతున్నాను నేను శ్రీరాంపూర్ యూనివర్సిటీ ద్వారా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు ఓదార్చలేని సమయంలో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఎలా, హౌ గాడ్ కంఫర్ట్స్ యూ? ఇది చాలా మంచి ప్రశ్న, నాకు ఇష్టమైన ప్రశ్న కూడా. ఇది ఎలా అలవాటు చేసుకున్నానంటే, దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన అనే చెప్తాం. ఒక ఇన్సిడెంట్ చెప్తారా ఎలా దేవుడు మిమ్మల్ని? బైబిల్ దేవుడు మనతో తిరిగి మాట్లాడతారని చెప్తారు. ఈ కష్టమైన వేళల్లో కొన్ని మన తల్లిదండ్రులకు చెప్పుకోలేం, అన్నదమ్ములకు చెప్పుకోలేం, స్నేహితులకు చెప్పుకోలేం. ఆ బాల్యం నుంచి నాకు ఫ్రెండ్స్ అంటే స్కూల్ అయిపోతే ఇంకా ఫ్రెండ్స్ ఎవరు మా ఇంటికి రావడానికి మా డాడీ యాక్సెప్ట్ చేయరు. మమ్మల్ని ఎవరి ఇళ్ళకి ఫ్రెండ్స్ ఇళ్ళకి పంపరు, చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఆ టైంలో దేవుడే నాకు స్నేహితుడు అయిపోయారు. ఎలా ప్రార్థన చేసుకోవాలో నాకు తెలిసేదిగా, అంటే తెలుసు మోకరించి ప్రార్థన చేసుకోవాలి, సండే స్కూల్స్లో నేర్పిస్తున్నారు కాబట్టి. కానీ అది నాకు తృప్తినిచ్చేది కాదు. దేవుడు నా స్నేహితుడు అవడానికి ఇదే కారణం అయిపోయింది. ఏదైనా కష్టం వస్తే డవపైకి వెళ్ళిపోవడం, ఆకాశం వైపు చూస్తూ ఆ నక్షత్రాలతో, దేవా నువ్వు ఆకాశ మహాకాశాల పైన ఉంటావు కదా, నువ్వు నా మాట వినువా, నా స్థితి చూడవా, నా కన్నీరు చూడవా, నా ఇంటికి పరిస్థితులు చూడవా, నా మనసు వేదన చూడవా అని ఇట్లా ప్రభుతో మాట్లాడడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఆ అలవాటు ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, యవ్వనస్తులుగా మనం చాలా హడిల్స్ ఫేస్ చేస్తాం. సొసైటీ నుంచి, సోషల్ మీడియాస్ నుంచి మేము స్పీకర్స్గా ఇంతమంది లక్షల్లో మేము వెళ్ళిపోతున్నప్పుడు మాకు చాలా హడిల్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ ప్రశ్నలకు సమాధానాలు మేము కొన్నిసార్లు ఒకేసారిగా అందరికి ఇవ్వలేకపోతాము, ఒకసారి ఒక్క మనిషికి ఇవ్వలేకపోతాము. అలాంటి టైంలో దేవుడు ఒక్క వాక్యం సెలవిస్తున్నారు, ఏంటంటే నువ్వు తూర్పు వైపు తిరుగు, దేవుని సన్నిధి వైపు తిరుగు, నీ చేతులెత్తి నీ కన్నులెత్తి నువ్వు యెహోవాకు మొరపెట్టమని. అది ఇజ్రాయెల్ దేశంలో ఎవరు వెళ్ళినా కూడా అక్కడ తూర్పు వైపు చేతులెత్తి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. అది బైబిల్లోనే దావీదు వీళ్ళందరూ అలవాటు చేసుకున్నారు. అదే వాక్యం నాకు కూడా అలవాటైంది. కష్టకాలంలో అది ఏ సమయమైనా, అది మధ్యాహ్నమైనా, ఉదయమైనా, రాత్రి అయినా చాలా వరకు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తాం, దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తాం, ఇంట్లో ప్రార్థన చేస్తాం. అది కూడా తృప్తినివ్వదు ఒకసారి. అలాంటి టైంలో ఆకాశం వైపు చేతులెత్తి, తూర్పు వైపుగా చేతులెత్తి ఆయనకి రొమ్ములు బాదుకుంటూ ఎన్నో మార్లు ప్రార్థన చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు దేవుడు కొన్ని వాగ్దానాలు డెలివరీ చేసినప్పుడు, ఆయన స్వరం వింటున్నప్పుడు, ఆయన పలానా రిఫరెన్స్ చదవమన్నప్పుడు అది వెళ్ళి చదివిన తర్వాత, ఒక వాగ్దానం వచ్చిన తర్వాత అప్పుడే తృప్తినిచ్చేది, నెమ్మదినిచ్చేది. ఏదైనా ఒక ఇన్సిడెంట్ చెప్తారా? నేను 4th క్లాస్ చదువుతున్నప్పుడు మా ఇంటి దగ్గర ట్రాక్ ఉండేది, రైల్వే పట్టాలు ఉండేవి. పొద్దున్నే నాకు మా అమ్మగారు 3 గంటలు లేస్తారు, నాకు కూడా టైం గ్రాడ్యువల్గా అలవాటు అయిపోతుంది 4 గంటలకు లేవడం. అట్లా ఆ రోజు 4 గంటలు లేస్తే రోడ్డు మీదకి వస్తే చాలా హాహాకా, అంటే అందరు ఏడుస్తా, ఏదో సౌండ్ వినపడుతుంది. ఏమైందో తెలియదు అని చెప్పి నేను బయటకు వచ్చి మా మమ్మీని లేపి తీసుకెళ్ళిపోయాను. ఏదో జరుగుతోంది రోడ్డు పైన అంటే, చీకట్లు ఏమైంది అని అంటున్నారు. తెల్లవారుజామున 5 అయిపోయింది. మా మమ్మీ ఏదో లేదు నీళ్ళు వస్తాయని నీళ్ళు పట్టుకుంటా ఉన్నారు. మా మమ్మీ చాలాసేపు రావట్లా. నేను ఏడుస్తూ చెప్తున్నా, అందరూ ఏడుస్తున్నారు మమ్మీ, అందరూ ట్రాక్ దగ్గరికి వెళ్ళి వస్తున్నారు, మనం కూడా వెళ్దాము, ఏదో అయిపోతుంది అక్కడ, ఏదో అయ్యింది, ఏదో అవుతుందిలే, నాకు పని ఉంది. తన హరిబరి ఏంటంటే మా అందరికీ క్యారేజ్ ప్రిపేర్ చేయాలి, మా అందరిని పంపాలి, వంట చేయాలి, టిఫిన్స్ ప్రిపేర్ చేయాలి, ఆమె టెన్షన్. కానీ కొన్ని వందల మంది వస్తున్నారు, వెళ్తున్నారు, ఏడుస్తున్నారు. ఈమె రావట్లేదని నేనేం చేశాను అంటే, పక్కింటి ఆంటీని తీసుకొని నేనే వెళ్ళిపోయాను. అక్కడ ఏదో జరిగింది అంటే, నేను అక్కడ మా దగ్గర చెరువులు ఉన్నాయి, అప్పుడు చేపలు పడుతున్నారా, విస్తారంగా చేపలు వచ్చినాయా, ముందు రోజు వర్షం పడింది కాబట్టి ఏమైనా ఎక్కువ చేపలు వచ్చేసి పడేసుకుంటే అట్లా అనుకున్నాను నేను. కానీ కాదు, అక్కడికి వెళ్తే ఒక మనిషి తల ఇటువైపు ఉంది, బాడీ అంతా ఒకవైపు ఉంది. ఆ చనిపోయిన ఆ ఇన్సిడెంట్, ఆ బ్లడ్, అదంతా ఫస్ట్ టైం చిన్న వయసులో చూసి నా చిన్న ప్రాణం తట్టుకోలేకపోయింది. ఓకే. అప్పుడు నాకు ఆశ్రయపురం అంటే ఏంటో నాకు తెలియలేదు, బట్ ఆ ఇన్సిడెంట్ నాకు తెలియజేసింది దేవుడు ఆశ్రయపురం అంటే దేవుడి సన్నిధి అని. ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు నాకు వణుకు, భయము, టెన్షన్, ఇంకా నా గుండెలో గాబరా, అది ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి నాకు అర్థం కాలేదు. మా అమ్మగారికి వచ్చి చెప్పాను, ఒక అబ్బాయి చనిపోయాడు, పెద్ద అన్నయ్య వాళ్ళకి లాగానే ఉన్నాడు, తల ఇటు ఉంది, బాడీ అటు ఉంది, పట్టాల మీద చనిపోతూ ఉంటారు, అయ్యో ఏ కన్న బిడ్డ అని మా మమ్మీ బాధపడుతూ ఉన్నారు. కానీ చూసిన దృశ్యం నాలోంచి పోవట్లేదు.
ఆ రోజే మాకు వైపీ యాన్యువల్ జరుగుతుంది. మేమందరం అప్పుడు దేవుడి సన్నిధిలో ఉన్నాము. అప్పుడు సేవకులు మమ్మల్ని చాలా ఆదరణ, ఓదార్పు, దేవుడు వాక్యం ద్వారా, ఆ పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆ మాటలు నా కోసమే, ఆశ్రయపురం అనే మాటకి నాకు ఆ రోజు అర్థం తెలిసింది. అంటే కష్టం వస్తే దేవుడి సన్నిధిలో మనం మొరపెడితే చాలు, మనకు ఆదరణ వస్తుంది. ప్రభుతో మాట్లాడితే చాలు. దుఃఖం వస్తే దావీదు ఎలాగైతే వెళ్ళి దేవుడి సముఖపు రొట్టెలు తినడానికి అలా వెళ్ళిపోయాడు, అంటే దేవుడి సన్నిధిలో దాగి ఉన్నాడు, కీర్తనలు మనకి ఎట్లా వివరిస్తున్నాయో అట్లా నేను కష్టం వచ్చిన ప్రతిసారి దేవుడి దగ్గర పరిగెట్టడం, మనుషుల మీద ఆధారపడడం కంటే దేవుడి మీద ఆధారపడడం. నాకు ఇలాంటి ఇన్సిడెంట్ నాకు చాలా నా లైఫ్లో నన్ను దేవుడికి దగ్గర చేస్తూ వచ్చినాయి. కంఫర్ట్స్, దేవుల్లో ఉన్న కంఫర్ట్స్ ఎలా ఉంటుందంటే, నాకు మెయిన్గా చిల్డ్రన్ మినిస్ట్రీ చాలా కంఫర్ట్ని ఇచ్చింది. ఇంట్లో చాలా ఉంటాయి కదా చిన్న చిన్న ఇష్యూస్, స్టడీస్ విషయంలో, ఫీజెస్ విషయంలో, లేకపోతే యవ్వన దశలో మేము కూడా ప్రవేశించాము. చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి. ఇట్లా అంటే ఫిజికల్గా, మెంటల్గా, సొసైటీ పరంగా, ఫ్యామిలీ పరంగా కొన్ని హడిల్స్ మనకు వచ్చినప్పుడు దేవుడి సన్నిధే కంఫర్ట్, దేవుడి పరిచర్యే కంఫర్ట్. నేను ఎప్పుడైతే చిల్లర మినిస్ట్రీకి వెళ్ళిపోయేదాన్నో ఇంక నేను లోకమంతా మర్చిపోతాను, నా సమస్యలన్నీ మర్చిపోతాను, నా ఇంటి గురించి ప్రార్థన చేయడం తప్ప నేను ఆ సమస్యలు కూడా మర్చిపోతాను. అక్కడ ఏముంది, ఏం జరుగుతుంది నాకేం తెలియదు. నేను పారిపోవాలి అంటే నాకు చిల్డ్రన్ మినిస్ట్రీ దేవుడిచ్చిన అవకాశాలు, ఒక గొప్ప భాగ్యాలు అనమాట. అలాగే యవ్వనస్తుల మినిస్ట్రీ, నాకు కష్టకాలంలోనే వస్తాయి ఇవన్నీ. ఇవి నా కోసం ప్రభు ఇచ్చారు అనుకుంటాను, అద్భుతంగా నాకు పిలుపు వస్తుంది, నేను వెళ్ళిపోతాను, అక్కడ బలంగా ప్రభు పరిచర్య చేస్తూ ఉంటా. అన్నీ మర్చిపోయి నేను దేవుళ్ళు ఒక పిక్నిక్ లాగా ఆనందించేసి మళ్ళా వస్తాను. ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా నేను ఫేస్ చేయడానికి మోకాళ్ళ ప్రార్థన, తిరిగి ఆయన పరిచయం. ఆయన అంటారు కదా, మీరు నా పని చేయండి అప్పుడు నేను పని చేస్తాను అని. సో ఆయన పని చేసేటప్పుడు చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట, చాలా కంఫర్ట్ ఉంటుంది. అది ఇష్టపడి పని చేసేటప్పుడు శారీరక బడలిక తెలియదు, ఫైనాన్షియల్ నీడ్స్ అవి ఎట్లా దేవుడు మనకి ఇస్తారు కూడా అర్థం కాదు. ఆ టైంలో ఫైనాన్స్ అంతా సెటరేట్ అయిపోతుంది, ఆ ఎగ్జామ్స్ అని కూడా బాగా రాసేస్తాము, కొత్త కొత్త ఫ్రెండ్స్ అందరూ వస్తారు. ఆ రోజుల్లో ఫోన్స్ లేవు కాబట్టి మాకు ఇంత కాంటాక్ట్ లేముండరు. ఆ రోజు ఆ నిమిషం దేవుడు మాకు ఎవరిచ్చారో, ఏ స్నేహితులు ఇచ్చారో, ఏ పరిచయస్తులు ఇచ్చారో, ఇట్స్ లైక్ అన్ ఏంజిల్, వీఆర్ ఆల్ టుగెదర్ వర్షిప్ టు ద లార్డ్ అని అనిపిస్తుంది. హెవెన్లో ఉన్నామన్న ఆ పరలోక రాజ్యాన్ని మేము భూమి మీద అనుభవించే వాళ్ళం అనమాట. ఆ స్థితి నాకు ఈ 25 సంవత్సరాలుగా దేవుని పరిచర్యలోనే కంఫర్ట్ దొరుకుతుంది, దేవుడి పరిచర్యలోనే సమాధానం ఉంటుంది. దేవుడి పరిచర్యలో నలగొట్టబడుట యెహోవాకి ఇష్టమైన అన్నారు. అది ఎవరైతే ఇష్టపడతామో అది చాలా పరలోక రాజ్యంలాగా సంతోషంగా అనిపిస్తుంది. ఎన్ని కష్టాలు అయినా జయించాలనిపిస్తుంది. రాబోతున్న రోజుల్లో ఇంకెన్ని హడల్స్ వస్తున్నా ఫేస్ చేయాలనిపిస్తుంది. అంటే కంఫర్ట్ జోన్ ఇన్ ద సెన్స్ ఇట్స్ గాడ్స్ విల్. ఆ గాడ్స్ విల్ని మనం ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేయగలుగుతామో ఆ కంఫర్ట్ అందులోనే వచ్చేస్తుంది. దేవుని తృప్తిపరిచిన రోజు మనకి తృప్తి కలుగుతుంది. దేవుని బాధ పెట్టిన రోజు మన కంఫర్ట్ జోన్లోంచి మనం బయటకు వచ్చేస్తామని అర్థం. ఎప్పుడైతే సింహము తన జోన్లోంచి బయటకు వస్తే ఎవరైనా వేటగాడు వచ్చి ఎలా దాన్ని చేసేయాలనుకుంటాడో, సాతాను అలా పొంచి ఉంటుంది. దేవునిలో నుంచి ఆ ప్రార్థన జీవితం లేకపోతే పవిత్రత జీవితం నుంచి బయటకు వచ్చామా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో బయటకు వస్తాము. అది మన హృదయ వాంఛలు కావచ్చు, ఆశలు కావచ్చు, కోరికలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఒత్తిళ్ళు కావచ్చు, ఏమైనా కావచ్చు. కొన్నిసార్లు మనకిచ్చిన పరిధిలోంచి మనం బయటకు వస్తాము. వచ్చినప్పుడు చాలా డబల్ త్రిబుల్ దెబ్బలు తిని మనం మళ్ళీ మన జోన్లోని మన నివాసంలోనికి వచ్చి మనం ఉంటాం. ఇది క్రైస్తవత్వం కాదు, ప్రతి పోరాటం ఇలాగే ఉంటుంది. ఓకే, క్రైస్తవ్యంలో మీకు బాధ కలిగించిన విషయం ఏంటి, సంతోషాన్ని కలిగించిన విషయం ఏంటి? క్రైస్తవంలో బాధ కలిగించేది అంటే పర్సిక్యూషన్. బాగా క్రైస్తవుల పైన దాడులు, చంపేయడాలు, అది నేను నా బాల్యం నుంచి చూస్తున్నా, ఇప్పటికి కూడా జరుగుతుంది. తట్టుకోలేనిది మణిపూర్ ఇష్యూ, నేను భరించలేనిది ఇందాక చెప్పినట్లుగా 97 నుంచి 2002 వరకు జరిగిన పర్సిక్యూషన్, హైలీ పర్సిక్యూషన్, కాల్ చేయడం, వాళ్ళని బట్టలని విప్పి రోడ్డు మీద స్త్రీలని వాళ్ళని తిప్పడం, మణిపూర్ ఇష్యూ, ఇవన్నీ బాధ కలిగించేవి. సంతోషం కలిగించేది ఏంటి అంటే, ఎవరికి సంబంధం లేకపోయినా కూడా క్రైస్తవులు ఒక సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకొని మన కుటుంబంగా భావించి సంఘస్థుల్ని కానీ, అవసరతలో ఉన్న వాళ్ళని కానీ, స్లమ్ ఏరియా అంటాం మనం, అట్లా అనడం కూడా ఇష్టం లేదు కానీ పేదవాళ్ళకి వెళ్ళి సహాయం చేయడంలో కానీ, హాస్పిటల్స్లో కానీ, జైల్స్లో కానీ, ట్రావెల్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు మనకి కోవిడ్ వచ్చింది,
ఆ టైంలో గవర్నమెంట్ కంటే కూడా క్రైస్తవ సంస్థలు స్వచ్ఛందంగా వెళ్ళిపోయి వాళ్ళు ఎంతో గొప్ప సేవలు, ఫుడ్, అకామిడేషన్, ఎవ్రీథింగ్ బట్టలతో సహా ఇచ్చారు. నిన్నగాక మొన్న విజయవాడలో జరిగిన వరదల్లో కూడా కొన్ని లక్షల మంది ప్రజలు నిరాశ్రయులైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి కంటే కూడా ఇతర అంటే ఇట్లా హైదరాబాదు, వైజాగ్, శ్రీకాకుళం అన్ని ప్రాంతాల నుంచి ఆ సేవకులు, వాళ్ళ టీమ్స్, యవనస్తులు ప్రాణాలకు తెగించి విజయవాడ వచ్చి సపోర్ట్ చేయడం. క్రైస్తవత్వం అంటేనే ప్రాణాలకు తెగించి ఇతరులకి సపోర్ట్ చేయడం, సేవ చేయడం, వాళ్ళ అవస్థలు ఎరిగి వాళ్ళకి చదువులు చెప్పించడం, ఫ్రీ ఎడ్యుకేషను, ఆర్ఫన్ హోమ్స్, హాస్పిటల్స్, హాస్టల్స్, ఎడ్యుకేషన్, స్కూల్స్, కాలేజెస్, ఇలాంటివన్నీ క్రైస్తవులు ముక్కు మొహం తెలియని వాళ్ళకు కూడా సేవలు అందిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రాణం మించి, వాళ్ళ శక్తికి మించి సహాయం చేస్తారు. నోటి మాటలు కాదు, క్రియలు చేయడం క్రైస్తవత్వంలో నాకు చాలా బాగా నచ్చిద్ది. నేను కూడా ఆ పనులు 25 సంవత్సరాలుగా నా శక్తికి మించి పనులు చేస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మీ పరిచర్యలో కానీ లేదా మీ వ్యక్తిగత జీవితంలో కానీ హూ ఈజ్ యువర్ సపోర్టర్ అండ్ హూ ఈజ్ యువర్ స్పిరిచువల్ ఫాదర్ అంటే ఎవరు? వ్యక్తిగత సపోర్టర్ అంటే పరిచయలో ముందుకు వచ్చేటప్పుడు మా ఇంట్లో ఎవరు యాక్సెప్టబుల్ కాదు, చాలా వ్యతిరేకత అయితే ఉండేది. కానీ దేవుడు ఆ మార్గాలన్నీ చాలా అద్భుతంగా సుగమం చేశారు. అందుకు నేను 40 దినాలు ఉపవాసం ప్రతి సంవత్సరం ఉంటూనే ఉంటా. స్టార్టింగ్లో అయితే చాలా స్ట్రగుల్స్ ఉండేవి. నైట్ అయితే ఇంట్లో ఉండాలి నేను, లేకపోతే మా నాన్నగారు ఒప్పుకోరు. కానీ సెమినార్స్, నేను చాలా ట్రైనింగ్స్ పొందాను నేను గతంలో. మ్యూజిక్లో కానీ, స్పోర్ట్స్లో కానీ, ఇవాంజలిజంలో చాలా రకరకాల ట్రైనింగ్స్ పొందేటప్పుడు వెళ్ళాల్సి వచ్చేది ఆ ప్లేసెస్కి. చైల్డ్ ప్రొటెక్షన్, చైల్డ్ అబ్యూజ్, ఇలాంటివన్నీ. నా ట్రైనింగ్స్ చాలా కష్టతరంగా అయినాయి, మినిస్ట్రీ కష్టతరంగా నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు అన్నీ కూడా ప్రార్థన వల్లనే సుగమం అయినాయి. సంఘం ప్రార్థన, స్నేహితులు, బంధుమిత్రులు, సంఘాలు, మిషనరీస్ అందరి ప్రార్థన వల్ల సుగమం అయింది. ఇప్పుడు మా ఇంట్లో మా వదినలు, అన్నయ్యలు, తమ్ముడు అందరూ, మా మమ్మీ అందరూ ఫుల్ సపోర్ట్తో నేను సేవ చేయడానికి ఇది నాకు హెల్ప్ అయింది. సపోర్ట్ అంటే ప్రార్థన లేకుండా మనం ఏ పని చేయొద్దని మా సండే స్కూల్ టీచర్స్ మాకు నేర్పారు. ప్రాబ్లమ్స్ అయితే ఎప్పుడూ ఉంటాయి, అందరికీ ఉంటాయి, దానికి కులమత భేదాలు ఏమీ లేవు. సపోర్టింగ్ అంటే ప్రార్థనలో దేవుడు మనకి నూతనమైన ఆలోచనలు కలగజేస్తారు. దానివల్ల మనం ఫైనాన్షియల్గా మనం సస్టైన్ అయినప్పుడు ఒక్క ఆర్థిక సమస్యలే కాదు, మనకి మంచి సపోర్టింగ్ టీం కూడా కావాలి మనకి. అందుకే మా డాడీ నాకు ఎప్పుడు, నువ్వు స్పీకర్గా వెళ్తున్నావు కాబట్టి నా గెస్టర్స్, నా పోస్టర్స్, నా స్టాండింగ్ లెవెల్స్, నా ప్రొనౌన్సియేషన్ అన్నీ మా నాన్నగారు నేర్పించేవాళ్ళు. నాకు ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా మా డాడీకి ఎట్లా తెలుసు ఇవన్నీ. నేను ఎంబీఏ చదివేటప్పుడు ఎన్కోడింగ్, డికోడింగ్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఇలాంటి చాప్టర్స్ అన్నిట్లో మాకు ఇవే చెప్తారు. కానీ ఇవన్నీ ఎక్కడున్నాయంటే ఫ్రమ్ ద బైబిల్ వీఆర్ లెర్నింగ్ ఎవ్రీథింగ్. అది మా నాన్నగారు నాకు నేర్పడం, మా మమ్మీ చాలా విషయాలు ఆమె చాలా హెచ్చరికలతో నేర్పించడం. అంటే ఫ్యామిలీ నాకు సపోర్ట్ ఫస్ట్. మా అన్నయ్య వాళ్ళు కూడా చెప్తారు, నువ్వు ఎట్లా అంటే ఇతరుల మీద ఆధారపడకుండా వెళ్ళాలి అని అంటే నువ్వు ముందు జాబ్ చేస్తూ వెళ్ళాలి కాబట్టి అని. మా నాన్నగారు కూడా అదే చెప్తారు, క్రైస్తవులు అంటే చదువు లేని వాళ్ళు వెళ్ళి సేవ చేస్తున్నారు ఆ మాట రాకూడదు. కాబట్టి నువ్వు చదువుకుంటూ, నువ్వు జాబ్ చేసుకుంటూ నీ జీతంతో నువ్వు బతకాలి, ఆ ఎడిషనల్ టైంను నువ్వు వెళ్ళి ప్రభు సేవ చేయాలి అని. అలాగే నేను 16 years ప్రభు సేవలు అట్లాగే ఉన్నాను. ఇంక ఇప్పుడు పరిచర్య భారం పెరిగి ఈ రకరకాల మినిస్ట్రీలో, రకరకాల దేశాల, రకరకాల రాష్ట్రాల్లో పనిచేయడం వల్ల నేను కంప్లీట్గా జాబ్ మానేసుకొని 8 yearsగా ఫుల్ టైం మినిస్ట్రీగా, సంఘం ఎక్కడ పెట్టడం నా పిలుపు కాదు, ఇవాంజలిస్ట్గా యాజ్ అ మిషనరీగా నేను మిషనరీ పరిచర్యనే చేస్తూ ఉంటాను. కాబట్టి ప్రభువే నాకు సపోర్ట్, ఆయనే నాకు ఆధారం, ఆయనే నాకు గైడ్లైన్స్. ఒక మనిషి ఉండి నాకేదో డబ్బు ఇస్తున్నారు, నన్ను ఏదో నడిపిస్తున్నారు అనడానికి నా జీవితంలో ఎవరూ లేరు. మీరు అన్నట్టుగా నా స్పిరిచువల్ ఫాదర్ ఎవరు అని అంటే అది దేవుడే, నాకు యెహోవా తండ్రియే. ఆ యెహోవా తండ్రియే నాకు పరిశుద్ధాత్మ ద్వారా నాకు తెలియజేయడం, ఆ క్రీస్తు ప్రేమను పంచడం. అది నా కుటుంబంలో ఉన్న హడిల్స్లో నుంచి మళ్ళీ నా కుటుంబమే నాకు ఇప్పుడు సపోర్ట్. మా ఇంట్లో ఉన్న మా 7 చిన్నపిల్లలు కూడా మాకు సపోర్ట్ చేస్తారు మినిస్ట్రీలో. కాబట్టి నా కుటుంబం నాకు ఫుల్ఫిల్గా వాళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇంకా తెలిసిన స్నేహితులు, బంధుమిత్రులు, వీళ్ళందరికంటే అయిన వాళ్ళకంటే నాకు తెలియని వాళ్ళే వచ్చి ఎక్కువ సపోర్ట్ చేస్తారు. దానిలో నాకు అర్థమవుతుంది పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాపిడో వాళ్ళు ఉంటారు, బైక్స్ వాళ్ళు కానీ, ఆటో వాళ్ళస్ కానీ, మేము ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాము అంటే ఆ పాంప్లెంట్స్ అన్నీ మనం అన్ని సంఘాలకి రీచ్ చేయాలి. విజయవాడలో ఫర్ ఎగ్జాంపుల్ 100 చర్చెస్ ఉన్నాయంటే మేము చాలామంది దేవుని తెలుసుకున్న పిల్లలు మేము పిలుస్తాము, చాలామంది యూత్ని మేము ఇన్వైట్ చేస్తాం.
అక్క మాకు ఆ పని ఉంది, అక్క మాకు ఈ పని ఉంది, ఎగ్జామ్స్ అక్క, హెల్త్ ఇష్యూస్ అక్క, డాడీ ఒప్పుకోలే, మమ్మీ ఒప్పుకోలే, ఏవో రీజన్స్ చెప్తారు. కానీ మేము ఆ ర్యాపిడో బాయ్స్ని, ఆటో వాళ్ళ లేకపోతే టూ వీలర్స్ వాళ్ళని పిలిచి జస్ట్ మేము రోజుకి 600 ఇచ్చి మేము వాళ్ళతో పాటు అన్ని సంఘాలకి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ యవ్వనస్తులు మాకు ముందుకు వస్తారు. వాళ్ళు వచ్చి ఆ పాంప్లెంట్స్ అన్ని పంచడం, సండే స్కూల్ పిల్లలు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పాంప్లెంట్స్ పంచడం, అప్పటికప్పుడు నాకు తెలియని వాళ్ళు ఎవరో వచ్చి నాకు సపోర్ట్ అందిస్తూ ఉంటారు. అది ఫైనాన్షియల్గా కానీ, ఫిజికల్గా కానీ, స్పిరిచువల్గా కానీ, నేను అవార్డ్స్ ఇచ్చేటప్పుడు కానీ నేను కొంతమందికి పని చేస్తాను. ఎడిటింగ్ వర్క్స్ కానీ, వాళ్ళ ప్రమోషనల్ యాక్టివిటీస్ కానీ అవన్నీ నేను ఫ్రీ టైంలో చేస్తూ ఉంటాను. ఇయర్స్ టుగెదర్ వాళ్ళని సపోర్ట్ చేస్తాను. వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ నేనే వాళ్ళ అప్లోడ్స్ అన్నీ చేయడం, ఎడిటింగ్ చేయడం, అవన్నీ ఒక్క రూపాయి కూడా తీసుకోను. కానీ నా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసేటప్పుడు నేను అడగకపోయినా వాళ్ళే వచ్చి నాకు 10,000 అమ్మ నీకు అకౌంట్లో వేస్తున్న అవార్డ్స్ కొంటావో, ఫుడ్ పెడతావో, అట్లా ఇలాంటి సపోర్ట్ అనేది కంటికి కనిపించదు, చెవికి వినబడదు, హృదయానికి గోచరం కావు ఆయన కార్యాలు అన్నట్లుగా నాకు ఈ సపోర్ట్ దేవుని యొద్ద నుంచే, దేవుని ప్రజల ద్వారా ఆ సమయంలో నాకు జరిగిపోతుంది. ఓకే, రీసెంట్గా జరిగిన కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాము. మీరు ఒక సమాజంలో ఒక స్త్రీగా ఉన్నారు. చిలకలూరిపేట తండ్రి సన్నిధి షాలేం రాజు గారు కొన్ని ప్రసంగంలో కొన్ని మాటలు మాట్లాడారు. ఏమనంటే, స్త్రీలు అంటే మల్లెపూలు పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదు? పూలు పెట్టుకోవద్దని బైబిల్లో ఎక్కడా లేదు. సంఘాల్లో పెట్టుకోవద్దని అందరూ కూడా చెప్పరు. ఒక్కొక్క సంఘము ఒక్కొక్క పిలుపుతో, ఒక్కొక్క ప్రత్యేకమైన ప్రణాళికతో ఒక్కొక్క సంఘాన్ని దేవుడు నిర్ణయించారో అవి అలాగే జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క కట్టుబాట్లు ఉన్నాయి. మనము బ్రదర్ అండ్ ఫెలోషిప్స్లో కట్టుబాట్లు వేరేగా ఉంటాయి, రోమన్ క్యాథలిక్స్లో వేరేగా ఉంటాయి, ఇండివిజువల్ సంఘాల్లో వేరేగా ఉంటాయి. కొన్ని మనుషులు ఏర్పాటు చేసుకున్నవి, కొన్ని బైబిల్ ఆధారంగానే కొందరు వారి సంఘాలు నడిపిస్తూ ఉన్నారు. బైబిల్లో అయితే ఎక్కడా పూలు పెట్టుకోవద్దన్న మాట అయితే లేదు. కాకపోతే ఎందుకు సేవకులు ఆ పూలు పెట్టుకొని సంఘాలకి రావద్దు అని అంటారంటే, కొందరికి ఆ ఫ్రాగ్రెన్స్ అనేది పడదు, వామిటింగ్స్ అవుతాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. కొందరు స్త్రీలు, నాకే నిజంగా మల్లెపూల వాసన నాకు పడదు, అవి హెవీ బరువు అని కూడా నేను పెట్టుకోను. అసలు పెట్టుకోను అనేది ఏం కాదు, మా మమ్మీకి ఇష్టం కాబట్టి మేము చిన్నప్పుడు పెట్టుకున్నాము. మా సంఘాలు కూడా మాకు అది ఉంది, ఆర్సిఎం లాంటి సంఘాలు, సిఎస్ఐ, బాప్టిస్ట్, అలా చాలా సంఘాలు, ఈవెన్ దో సాల్వేషన్ ఆర్మీ, ఇట్లా అన్ని సంఘాలు వాళ్ళు పూలు యాక్సెప్ట్ చేస్తారు. అది అకేషనల్గానే మేము పెట్టుకుంటాం. ఇక్కడ షాలేం రాజు గారు కాంట్రడిక్షన్లో ఏమవుతుంది అని అంటే, సంఘాలకు క్రమం నేర్పించేటప్పుడు ఒక ఉపమాన రీతిగా ఆయన కొన్ని విషయాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న క్రమంలో ఆయన ఈ పూల ఉపమానం గురించి చెప్పారు. ఆయన అంటే ఆయన తప్పు మాట్లాడారంటారా? ఆయన తప్పు కాదు, ఆయన సంఘంలో ఆయన ఒక క్రమంలో నడిపించుకుంటున్న విధానంలో ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు అక్కడ పూల వ్యాపారులు ఎవరు వచ్చినా వాళ్ళు పూలు కొనలేదు కాబట్టి, అరే ఈ సంఘంలో ఏంటి స్త్రీలు ఒక్కరు కూడా పూలు పెట్టుకోలేదు అని వాళ్ళ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశ్చర్యపోయిన రీతికి అనిపిస్తున్నాం. నా చిన్నప్పుడు కూడా, ఇప్పుడు బుక్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు కానీ చిన్నప్పుడు మాకు ప్రతి లెసన్ నిజంగా మా జీవిత పాఠాలే నేర్పినాయి. మల్లెపూలు అనేది మాకు చిన్నప్పుడు ఒక లెసన్ ఉంది మాకు తెలుగులో. ఆ లెసన్ ఏం చెప్తుందంటే, నేను బ్రీఫ్గా ఏం చెప్తా అంటే, ఒక ముసలాయన వస్తాడు, 2 పూట్ల పూలు అమ్మేసి వెళ్తాడు. అమ్మే వాళ్ళకి, కొనే వాళ్ళకి అవతలాయన పేరేంటో తెలియదు, యువతలాయన పేరేంటో వాళ్ళకు కూడా తెలియదు. ఒక కాలం తర్వాత ఆ ముసలాయన రావడం మానేస్తారు. అందరూ అనుకుంటారు మనకి పూలు ఇచ్చే తాతగారు ఎక్కడున్నారు, ఎందుకు రావట్లేదని. ఆయన పేరు ఎవరికి తెలియదు. కొన్ని సంవత్సరాలుగా ఆయన పూలు అమ్ముతున్నారు, కానీ ఆయన పేరేంటో ఎవరికి తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఒక సంవత్సరం తర్వాత తెలుస్తుంది. మళ్ళీ అదే ఒక పాప వచ్చి పూలు అమ్ముతా ఉన్నప్పుడు అందరూ అడుగుతారు, ఒక తాత వచ్చేవాడు మాకు పూలు ఇచ్చేవాడు, ఈ టైంకి వచ్చి వెళ్ళేవాడు. ఆ పాప చెప్తుంది, ఆయన మా తాతగారే. అంటే కొన్ని సందర్భాలు మన పనులు ఎలా ఉంటాయంటే, ఎవరికి ఇస్తున్నామో ఎందుకు ఇస్తున్నామో తెలియదు. అంటే ఈ విషయంలో, ఈ పూల విషయంలో కూడా ఎందుకు వాళ్ళు తిడుతున్నారు అంటే, చాలా మంది ఇప్పుడు అపార్థం చేసుకోవడం. ఇప్పుడు హైందవ స్త్రీలను ఆయన ఏం నోట్ చేసి చెప్పలేదు, ముస్లింలు అనలేదు, హిందువులు అని చెప్పలేదు, ఏ మతాన్ని ఏ కులాన్ని ఆయన పేరు పెట్టి అనలేదు. సమాజంలో బజారు స్త్రీలు ఉన్నారా? బజారు మనుషులు అంటే వాళ్ళు వృత్తిపరంగా కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొందరు స్థితిగతులు బాలేక ఆర్థిక సమస్యలు ఉన్నారు. బజారు మనుషులు ఉన్నారు కానీ ఇప్పుడు ప్రొఫెషనల్గా ఉన్నారు.
ప్రొఫెషనల్గానే ఉన్నారు ఇప్పుడు. బజార్ మనుషు సమాజంలో ఉన్నారు. అదే మనకి మీడియా ఛానల్స్ చాలా చెప్తున్నారు ఏమని, ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ సిటీస్ వెళ్ళిపోతే MBA చదువుకున్న పిల్లలు అర్ధరాత్రి 12 గంటలకి మనకి ప్రగతి నగర్లో కనిపిస్తున్నారు, జీడిమెట్ల ఏరియాలో కనిపిస్తున్నారు, రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ దగ్గర కనిపిస్తున్నారు అన్న వీడియోలు చాలా వైరల్ అయిపోతున్నాయి. ఎందుకు అంత ఎడ్యుకేటెడ్ సైడ్ కూడా వాళ్ళు ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. బెంగళూరులో కూడా చాలామంది చూశారు, చాలా వైరల్ అయినాయి. అప్పుడు కూడా ఏంటంటే 100 రూపాయలకి 50 రూపాయలకు కూడా ప్రాస్టిట్యూషన్ చేస్తున్న అమ్మాయిలు ఇళ్ళకి వెళ్ళి ఎడిటర్స్, మీడియా వాళ్ళు వెళ్ళి ఆ డేటాను కలెక్ట్ చేసుకుని వచ్చారు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ ఇలాంటి కొన్ని దేశాల్లో కూడా చాలామంది ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. 11 years గర్ల్ కావాలని 70 years ముస్లిం కూడా అడుగుతున్నారు. సో షాలేం రాజు గారు అలాంటి వారి వల్లే మన స్త్రీలు ఉండకూడదని ఆయన వాక్యంలో ఉదాహరణగా చెప్పారంటారా? ఆయన ఉదాహరణగా చెప్పిన మాట అంటే ఏ కుల మతాలను అనలేదు. ఆయన ఏ కుల మతాలని గురించి ఆయన అనలేదు. వాళ్ళ సంఘ క్రమం నేర్పిస్తూ అన్న మాట, దాన్ని ఇతరులు వాళ్ళ మీడియాలో హైలైట్ అవ్వాలనో లేకపోతే వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. గతంలో ఏదో సినిమాలు యాక్ట్ చేసుకుంటున్నారు కొందరు స్త్రీలు. వాళ్ళందరూ ఈరోజు వాళ్ళ లలిత కానీ ఇలాంటి మాటలని వినబడుతున్నాయి. ఆ బ్రదర్స్ అందరూ వచ్చి ఇలా సిస్టర్స్ని, పాస్టర్ అమ్మల్ని ఇలా తిట్టడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ. క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల గురించి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. చర్చిలను కూలగొడతా ఉన్నారు, సేవకుల్ని నడి రోడ్డు మీద మోకాళ్ళు లేపించి బొట్లు పెట్టేసి రకరకాల హింసలకు గురి చేస్తూ ఉన్నారు సేవకుల గురించి. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి క్రైస్తవుల మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? చంపేస్తున్నారు అనే విషయం కొత్తగా మనకేం పర్సిక్యూషన్ రావట్లేదు. యేసు ప్రభువునే చంపేసిన దినాలు ఆ రోజులో 2000 సంవత్సరాల క్రితమే. అంతకుముందు కూడా మనకి పర్సిక్యూషన్ అనేది పాత నిబంధనలు కూడా మనం చూసాము. కొత్త నిబంధనలో కూడా స్టెఫన్ని చంపేసిన సందర్భాలు మనకు తెలుసు. తన శిష్యుల్ని కూడా సిలువలో వెనక్కి తిప్పి చంపేసిన, ఎన్నో ఘోరంగా వాళ్ళని చంపేసిన సందర్భాలు మనకు తెలుసు. ఎందరో మిషనరీస్ని కూడా చంపేశారు. గ్రహం స్టెయిన్స్ లాంటి వారిని, చాలామందిని, గ్లాడిస్ కాదు బ్లాండినా సిస్టర్ లాంటి వాళ్ళని, ఎంతోమందిని తరతరాలుగా చంపుతూనే ఉన్నారు. ఇప్పటి కూడా చంపుతూనే ఉన్నారు. అయితే క్రైస్తవుల మీద దాడి చేస్తున్న వాళ్ళు ఎవరు? క్రైస్తవ వ్యతిరేకులు. అంటే ఎవరు వాళ్ళు? హిందూ ఏమంటారంటే మంచి చేసే వాళ్ళంటే చాలామందికి ఇష్టం ఉండదు. వాళ్ళ పేరు ప్రఖ్యాతలు రావడం, సమాజాన్ని మార్చేవాళ్ళు. అది వర్తక వ్యాపారాలు దెబ్బతింటే అని కావచ్చు, వాళ్ళ పేరు ప్రఖ్యాతలు తగ్గిపోతుంది అని కావచ్చు, వాళ్ళు అనుకున్నది ఏదో సాధించలేకపోవడానికి వీళ్ళు అడ్డంగా ఉన్నారని కావచ్చు. చాలా రీజన్స్ బిహైండ్ దట్ చాలా ఉన్నాయి. కాబట్టి క్రైస్తవుల్లో మేము ఒకటే చెప్తాము, 100 మందిని చంపితే 10,000 మంది సేవకులు లేస్తారు. ఇది దేవుని వాక్యము, ఇది దేవుని కార్యము. 100 మందిని చంపామని వాళ్ళు చంకలు గుద్దుకుంటున్నారేమో కానీ దాని వెనకాల దేవుడు 10,000 మంది వెపన్స్ని పంపిస్తున్నారని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆయన అంటున్నారు, ఎవరైతే ఆయన కనుగుడ్డును ముట్టిన వారు ఉన్నారో ఆయన దేవుడు ఆయన విడిచిపెట్టనని చెప్తున్నారు. కాబట్టి దేవుడు మనకి విరోధిగా ఎప్పుడూ ఉండరు. కాబట్టి ఆయన మన స్నేహితుడని గుర్తుపెట్టుకుంటున్నాం మనం. అందుకనే సేవను ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం ప్రాణాలొడ్డి. ఇతరులు ఎవరైతే చంపేస్తూ బాధిస్తూ వాళ్ళని చెరసాల పాలు చేస్తున్నారో, మనం ఎస్తేర్ విషయంలో హామానుకు జరిగినటువంటి కార్యము ఖచ్చితంగా ఇప్పుడున్న వాళ్ళకు కూడా జరుగుతుంది. ఓకే, క్రైస్తవులు రాజకీయాల్లోకి రావచ్చు. ఎందుకు అంటే మనకు వాక్యంలో కూడా ఉంది, దావీదు ఒక మహారాజు, సౌలు ఒక మహారాజు. పాలిటిక్స్ అంటే ఏంటి? దేశాన్ని పరిపాలించడం. దేశంలో ఉన్నటువంటి పరిపాలన దక్షతలు, ఒక్కొక్క డిపార్ట్మెంట్ని పరిపాలించడం, ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉన్న పనితనాన్ని ఒక బాధ్యతగా రెస్పాన్సిబుల్గా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి. అది బైబిల్లో ఎస్తేరు, లేడీస్లో నుంచి ఎస్తేరు కూడా ఉంది. దెబోరా అనే ఒక ప్రవక్తిని కూడా ఆమె ఎంతో, అంటే రాజ్యాల గురించి ఇవన్నీ మనం మొదటి రాజు, సమూయేలు, ఇవన్నీ మనకి బైబిలే మనకు నేర్పిస్తుంది. రాజ్యము, రాజ్య పరిపాలన దేవుడిది. దేవుడే ఒక మహారాజు, ఆయన ఒక రాజు. ఎట్లయితే యెహోవా తండ్రి అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారో మనమే పరిపాలన చేయాలన్నది కూడా ప్రభు చిత్తం. ప్రపంచ దేశాలను ఇజ్రాయెల్ పరిపాలిస్తుందన్నమాట సత్యము. అది ఇక ముందు కూడా జరుగుతుంది. పాలిటిక్స్లోకి మన క్రైస్తవులు రావాలి, ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆంధ్రాలో, తెలంగాణలో 2029లో ఎలక్షన్స్, తెలంగాణలో 2028లో ఎలక్షన్స్. ఈ ఎలక్షన్లో క్రైస్తవుల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది? అంటే గవర్నమెంట్ని మార్చే రీతిగా క్రైస్తవులు ఉంటారంటారా?
ఎలక్షన్స్ క్రైస్తవులకు మాత్రమే కాదు, కులమత భేదాలు ఉండవు, ప్రాంత భేదాలు ఉండవు. ఎలక్షన్స్ అనేది ప్రతి ఒక్కరికి కాబట్టి ఇక్కడ క్రైస్తవులకి అన్నమాట మనం కరెక్ట్ కాదు. కానీ మీరు అడుగుతున్న ప్రశ్న, ఈసారి ఎలక్షన్స్లో క్రైస్తవులు అంటే గతంలో జగన్ గారికి క్రైస్తవులు సపోర్ట్ లేదన్న మాటను మీరు ఉద్దేశించి ఒకవేళ చెప్తున్నట్లు ప్రభావం ఎలా ఉండబోతుంది, ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? మళ్ళీ అయితే చంద్రబాబు నాయుడు గారు రారండి. ఆంధ్రప్రదేశ్లో అయితే ఖచ్చితంగా రారు. ఎందుకంటే మేమందరం ఆయన చాలా రెస్పెక్ట్ చేస్తాము. ఆయన ఐటీ ఇండస్ట్రీస్ని చాలా ముందుకు తీసుకెళ్ళిన ఆయన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్ విషయంలో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఆయన హీస్ లైక్ అన్ లెజెండ్, ఆయన హీరో. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ పరిపాలన అయితే అంత శ్రేయస్కరంగా కొన్ని విషయాల్లో ప్రజలు సంతృప్తికరంగా లేరు. ఏ విషయాల్లో లేరండి? మొన్న జరిగిన వరదల విషయంలో, లేకపోతే మణిపూర్ ఇష్యూ జరుగుతున్నప్పుడు మేము వెళ్ళి చాలా మంది సేవకులు, మా ఇల్లు లేదు, కానీ అది మాకు చాలా బ్లెస్డ్ అయింది. మేము క్షేమంగా ఉన్నాం, మా ఇల్లు మునగలేదు కాబట్టి కొన్ని వందల వేల మందికి ఆహారం పెట్టడానికి, మంచినీళ్ళు ఇవ్వడానికి, వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేయడానికి దేవుడు మాకు మంచి అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఈ పాలిటిక్స్ విషయంలో అయితే ఈసారి క్రైస్తవులు ముందుకొచ్చి, మరి ఈసారి ఒకవేళ జగన్ గారు ఉంటే కనుక అద్భుతమైన సపోర్ట్ ఇస్తారు. ఎందుకంటే వరదల్లో నుంచి చాలా మంది ఇప్పుడు కృష్ణలంక ఏరియా సేఫ్గా ఉన్నాయి. ఇక్కడ బొడమేర వంతెన చాలా డ్యామేజ్ అయింది. అంటే జగన్ గారి ప్రభుత్వంలో క్రైస్తవుల మీద దాడులు జరగలేదా? అంటే కేవలం చంద్రబాబు గారి పరిపాలనలోనే క్రైస్తవుల మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయి అంటారా? ఆయన జగన్ గారి టైంలో దాడులు ఎక్కువ జరగలేదు, కానీ సంఘాలకి మీరు ఇందాక అన్నారు, అడ్మినిస్ట్రేషన్ గురించి మనం మాట్లాడాం ఇందాక. జగన్ గారి టైంలో కొన్ని వందల సంఘాలు మూసివేయబడ్డాయి. ఎందుకు మూసివేయబడ్డాయి అని అంటే, మేము మాకు సర్వేలో వచ్చిన దాని ప్రకారం ఎవరైతే రిజిస్టర్డ్ కారో, ఎవరైతే వరండాల్లో చెట్ల కింద పెట్టుకొని మాకు సంఘం ఉందని చెప్పుకుంటున్నారో అలాంటి సంఘాలు కాదు. సంఘము అంటే మీకు ఒక ప్రయారిటీ ఉండాలి, మీకు ఒక ప్రత్యేకత అనేది ఉండాలి. మీరు ప్రత్యేకించబడిన వారు, యు ఆర్ ద స్పెషల్ అంటే మీరు స్పెషలైజ్డ్గానే ఉండాలి. దేవుడు మహారాజు అని మనం చెప్పుకోవడం కాదు, ఆ రాజరికానికి తగ్గట్టుగానే మనం కూడా, మీకు సంఘం ఉందంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. పెద్ద సంఘాలు అయితే మీకు థ్రెట్ ఉందని చెప్తున్నారు కదా, ఆ థ్రెట్ ఉన్నప్పుడు దాన్ని మీరు కంట్రోల్ చేయాలి అంటే మీరు సీసీ కెమెరాలు పెట్టండి కదా, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. మీరు సంఘ పెద్దలందరూ మీ బ్యాంక్ బ్యాలెన్స్లు అన్నీ కూడా ఎందుకు మీరు అకౌంటబిలిటీ చేయట్లేదు అంటే, వాళ్ళ పేపర్ పరంగా ఉన్నవి మీరు బ్యాంకర్స్ చాలామంది బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఆయన చాలా సంఘాలకి బ్యాంక్ అకౌంట్స్ లేవు. ఆయన ఏమంటున్నారంటే, బ్యాంక్ అకౌంట్స్ మీరు ఓపెన్ చేసినప్పుడు మనకి ఎప్పుడూ కూడా బడ్జెట్ అలొకేషన్స్ జరుగుతాయి. 100 కోట్లు ముస్లింలకి ఇస్తారు, హిందువులకి ఇస్తారు, క్రైస్తవులకు కూడా ఇస్తారు. ఎన్ని మతాలు అయితే ఉన్నాయో అన్ని మతాలకి 100 కోట్లు అనేది ప్రతి సంవత్సరం డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఎవ్రీ ఇయర్ అవి మనకి టర్న్ అవుతూనే ఉంటాయి. కానీ ఆ 100 కోట్లు క్రైస్తవులకి ఉపయోగపడట్లేదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్స్ ప్రకారంగా చాలా తక్కువ క్రైటీరియా కనిపిస్తుంది. ఎవరికి చేయాలి, ఎలా చేయాలి, ఆ డబ్బు అలా వేస్ట్ అయిపోతున్న డబ్బుని అత్యవసరం అంటే ఎప్పుడైనా ప్రమాదాలు జరిగిన, అగ్ని ప్రమాదాలు కానీ, వరదలు జరిగినా కానీ, అది మన తరపు నుంచి, మన స్టేట్ నుంచి ఇతర స్టేట్లకి మనం కాంట్రిబ్యూట్ అంటే స్పాన్సరింగ్ అనేది మనం ఇతరులకి చేసేస్తున్నాము. కానీ మీకే సమస్యలు ఉన్నట్లయితే ఈ 100 కోట్ల రూపాయలు మీ స్కూల్స్కి, మీ కాలేజెస్ అంటే క్రిస్టియన్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ఆర్ఫన్ హోమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చర్చెస్ అయితే కూడా మీకు ల్యాండ్ కావాలా, లేకపోతే మీకు ఏమైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కావాలా, లోన్స్ కావాలా, ఎట్లా అయితే మీకు రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఈ 100 కోట్ల బడ్జెట్లోంచి మీకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఒక ప్రోటోకాల్ ప్రకారంగా, ఒక లీగల్గా ఆయన అవన్నీ చెప్పిన దాన్ని క్రైస్తవులు సరిగా అర్థం చేసుకోకుండా, అంటే క్రైస్తవులు కాదు సంఘ కాపర్లైనటువంటి వాళ్ళు ఈ అడ్మినిస్ట్రేషన్ లెవెల్ సరిగా అర్థం చేసుకోకుండా ఆయన మీద చాలా వ్యతిరేకతను తీసుకుని వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత నెల క్రితము, 2 నెలల క్రితము పాస్టర్స్కి 35,000 ఈచ్ పాస్టర్కి ఆయన ఇచ్చారు. అంటే పాస్టర్ల మీద గౌరవం ఉంటే కదా ఆయన ఇవ్వగలిగేది. గౌరవ వేతనం అనేది నిజంగా అది హిస్టారికల్ అండి. ప్రపంచ చరిత్రలోనే క్రైస్తవులకి, అందులోనే ఇండియాలో ఫస్ట్ టైం జగన్ గారే ఇచ్చారు. అంతకుముందు వరకు కూడా
ఎవరికి జీతాలు ఇవ్వడం అనేది జరగలేదు. ఉమ్, ఇది నిజంగా ప్రపంచ చరిత్రలో లేకపోతే ఇండియా భారతదేశపు చరిత్రలో ఇది లిఖించబడినటువంటి మంచి అంశం. అప్పుడు మన బైబిల్లో కూడా ఏదైనా ఇట్లాంటి అద్భుతమైన ఇన్సిడెంట్స్ జరిగితే ఎస్తేరు టైంలో మనం చూడొచ్చు, రాజుగారు ప్రతిదీ ఆయన రాజుల గ్రంథపు పుట్టంలో రాయిస్తారని. అట్లాగే ఇది కూడా చాలా మంచి అద్భుతమైన ఇన్సిడెంట్. దీనికి కూడా చాలా మంది ముందుకు రాలేదు. ఈ గౌరవ వేతనం ఇస్తాము రండి మీరు అప్లికేషన్స్ పెట్టండి అంటే కూడా చాలామంది ఏం చెప్పారంటే, మీరు అడిగిన ప్రశ్నే, పర్సిక్యూషన్కి గురి చేయడానికి మమ్మల్ని ఈ లెక్కలన్నీ అడుగుతున్నారు, మా రిజిస్ట్రేషన్స్ డాక్యుమెంట్ అన్ని తీసుకొచ్చి వాళ్ళ ఆన్లైన్ సిస్టంలో పెట్టేస్తున్నారు, రేపొద్దున ఆర్ఎస్ఎస్, శివశక్తి, శివసేన ఇలాంటి కొన్ని క్రైస్తవ వ్యతిరేక సంస్థలు ఉన్నాయి, వీళ్ళందరూ మతోన్మాదులకి మమ్మల్ని అప్పచెప్పేస్తున్నారు, రేపు మమ్మల్ని మమ్మల్ని ఊచకోతలు కోయడానికే ఈ ప్లానింగ్ అంతా జరుగుతుంది అని చాలామంది దాన్ని అపోహలు పడుతూ, అపోహ అనేది కాదు, నిజంగా ఇది ఒక విధంగా కూడా ఇది కరెక్టే, అయినా కూడా ఏంటంటే గౌరవ వేతనం తీసుకోవడానికి ముందుకు రాలేదు. ఆ గవర్నమెంట్ ఇచ్చే జీతాలు మాకు అవసరం లేదని చాలామంది వ్యతిరేకించారు. ఇంకా ఏమంటే ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత, అంటే ఇన్ని నెలల తర్వాత ఆయన మొన్న 7 నెలలుగా ఇచ్చిన ఆ జీతభత్యాలు చాలామందికి వెళ్ళాయి, ఇంకా వెళ్ళాల్సిన అవసరం ఉంది. అది నిజంగా కొద్ది గొప్ప ఆ సేవకులకి సహాయం అందుతోంది. కాకపోతే ఈ టైంలో ఇవ్వడం అనేది సెన్సేషన్. ఎందుకు సెన్సేషన్ అంటే, ప్రవీణ్ పగడాల గారి కేసుని దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం, అంటే మన క్రైస్తవ స్వరాలు ఇంకా ఎక్కువ ప్రవీణ్ గారి విషయంలో ప్రభుత్వం న్యాయం చేసిందా అన్యాయం చేసిందండి? అన్యాయమే చేసింది. ఎలా చేసింది? ఎందుకు అని అంటే, ఎక్కడో చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్నాము అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు వాళ్ళ అబ్బాయి ఏమంటారు, ఇంటింటికి వెళ్ళి మాట్లాడిన సందర్భాలు, వీధులు తిరిగారు, అన్ని ఊళ్ళు వెళ్ళారు, చాలా ఉన్నాయి అలాంటివి. వాళ్ళు మరి అన్ని ఎలక్షన్స్కి ముందు అంత వాళ్ళు వెళ్ళి నడిచి ఎలక్షన్స్ కోసం వాళ్ళు పోరాటం చేశాము, ఇన్ని వేల కిలోమీటర్లు నడిచామన్నారు. మరి చనిపోయిన వారి కుటుంబాలకి వెళ్ళి సంతాపం ప్రకటించామని అన్నారు. మరి ఇప్పుడు భారతదేశంలోనే ఇంత పెద్ద సెన్సేషనల్ న్యూస్ జరిగినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు పరామర్శించరు? కేసు జరిగినప్పుడు మరి పోస్ట్ మార్టం రిపోర్టు వెంటనే ఎందుకు ఇవ్వలేదని ఆయన ఎందుకు మాట్లాడరు? ఇంత కొన్ని లక్షల మంది ప్రజలు రోడ్ల మీద పడి ఆయన శవం వెనకాల వెళ్తున్నప్పుడు ఇంత సెన్సేషనల్ న్యూస్ వస్తే ఒక్క మాట ఆయన ఎందుకు చెప్పలేకపోయారు? మణిపూర్ ఇష్యూలో మాట్లాడలేదు, సరే అది మన రాష్ట్రం కాదు, మన బిడ్డలు కాదు, ఆయన మన దేశమే, కానీ ఆయన సంతాపం ప్రకటించలేదు. సరే అయినా కూడా ఇతను చనిపోయింది తెలంగాణలో కాదు, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో, అంటే ఆయన రాష్ట్రం పరిపాలిస్తున్న ఆ సమయంలో, అందులో రాజధానిలో విజయవాడలో చనిపోయారు. మరి అప్పుడు ఆయన నోరు విప్పాలి కదా, వాళ్ళ కుమారుడైన నోరు విప్పాలి కదా, ఎందుకు మాట్లాడలేదు? పోస్ట్ మార్టం రిపోర్ట్ వెంటనే ఎందుకు రాలేదు? రాజమండ్రిలో కదండి చనిపోయిందన్న. ఈ రాజమండ్రి అయినా విజయవాడ అయినా, ఆయన విజయవాడ పాస్ ఆన్ అవుతున్నప్పుడే అని చెప్తున్నారు కదా, విజయవాడ చాలా ట్రోల్ చేశారని చెప్తున్నారు. కొన్ని మీడియాల ప్రకారం ఏం చెప్తున్నారు, ఆయన విజయవాడలో చంపేసి రాజమండ్రిలో పడేశారని చెప్తున్నారు. ఆయన మర్డరా లేకపోతే యాక్సిడెంట్ అండి? అది ఖచ్చితంగా మర్డర్ అని కూడా మనకు క్లియర్గా అర్థమైపోతుంది. రిపోర్ట్లో ఆల్కహాల్ అని వచ్చింది కదండి. మరి ఆల్కహాల్ రిపోర్ట్ డాక్టర్స్ కూడా మంచి ఏమని చెప్తున్నారంటే, ఆ నోటి ద్వారా దుర్వాసన రాలేదని చెప్తున్నారు. యూరినల్ దగ్గర కూడా వాళ్ళు అన్ని టెస్టికల్స్ అన్ని వాళ్ళు రిపోర్ట్స్ ఏవో ఉంటాయంటే అవన్నీ వాళ్ళు చూసినప్పుడు కూడా అక్కడ కూడా ఆల్కహాల్ లేదని తెలిసిపోతుంది. సో ఈ విషయాలన్నింటిని బట్టి ప్రభుత్వం క్రైస్తవుల విషయంలో అన్యాయం చేసింది. అన్యాయం చేసిందనే చెప్పాలి. అంటే న్యాయం చేశారు అంటే ఆయన ఏం చెప్పాలంటే, ఒకవేళ అది మర్డర్ కాదు అంటే మీరు ఒక ప్రూఫ్తో మీరు మాట్లాడితే బాగుంటుంది. చంద్రబాబు గారు కానీ వాళ్ళ అబ్బాయి గారు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఎవరైనా ఇది మర్డర్ కాదని చెప్పాలి. కానీ చంద్రబాబు గారు ఏం చెప్తున్నారంటే, ఒక తాగి ఆయన మర్డర్, ఆయన చనిపోయారు, అది మర్డర్ ఎలా చెప్తారని ఆయన అంటున్నారు. ఆయన అది కాదన్నప్పుడు ఏ ఆధారంతో ఆయన మాట్లాడుతున్నారు? ఇప్పుడు అజయ్ బాబు గారు కానీ మనకి చాలామంది వక్తలు మాట్లాడుతూ వచ్చారు. మన అభినయ్ దర్శన్ గారు కూడా మాట్లాడారు ఆ సమయంలో. మరి వీళ్ళందరూ విత్ ప్రూఫ్తో మాట్లాడుతున్నారు. ఆయనకి తల దగ్గర ఎన్ని గాయాలు తగిలినాయి, అక్కడ కర్రల మీద ఉన్న రక్తం ఏంటి, ఆ వెహికల్ ఎలా పడి ఉంది, జాన్ వెస్లీ గారు లాంటి వాళ్ళు చాలామంది పెద్దవాళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్న మాటలు అబద్ధాలను ఖండించడానికి ఒక సీఎం గారు ఏ ప్రూఫ్స్ ఇవ్వాలి? నోటి మాటలు కాదు, డాక్టర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ద్వారా మాట్లాడాలి కదా. అదే మరి ఆ రిపోర్ట్స్ ఆయన ఎందుకు ఇంతవరకు మీడియాకి బాహాటంగా ఇవ్వలేదు? గతంలో జగన్ గారి విషయంలో చాలా డాక్యుమెంటేషన్స్ ఆయన మీడియాకి సబ్మిట్ చేశారు, వాళ్ళ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ కుమారుడు కానీ ఆయన కానీ. మరి ఈ కేసు విషయంలో కూడా ఆ రిపోర్ట్స్ అని బయట ఎందుకు పెట్టరు? ఎలాంటి దాడులు జరుగుతున్నప్పుడు
లేదా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు క్రైస్తవులు, మరి మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు యూట్యూబ్లో కానీ అనేక చోట్లని మరి సిపిఎఫ్ని స్థాపించిన అభినయ దర్శన్ గారు కానీ లేదా అజయ్ బాబు గారు కానీ ముందుకొచ్చి పోరాటం చేయటం మంచిదంటారా? అంటే వాళ్ళ మీద అనేక రకమైన వ్యతిరేకతలు ఉన్నాయి. అంటే క్రైస్తవులే సేవకులు వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న వారిని తప్పు పట్టవచ్చా, వీళ్ళని తప్పు పట్టవచ్చా మనం? క్రైస్తవుల తరపున నోరు తెరిచి వీళ్ళందరూ యంగ్స్టర్స్ అండి. ఇప్పుడు అజయ్ బాబు గారు కానీ, అభినయ్ దర్శన్, వీళ్ళందరూ కూడా యంగ్ పీపుల్. వీళ్ళందరూ చాలా చిన్న వయస్కులే. వీళ్ళందరూ 40 లోపు పోరాడుతున్న పోరాటం మంచి పోరాటం. అలాంటప్పుడు మరి క్రైస్తవులు చాలా మంది ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సేవకులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది ఏంటంటే, పెద్దవాళ్ళందరూ వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు మనకి పాస్టర్స్ ప్రెసిడెంట్లు ఉన్నాయి. ప్రతి విలేజ్కి, ప్రతి జిల్లాకి, ప్రతి మండలానికి, ప్రతి రాష్ట్రానికి పాస్టర్స్ ఫెలోషిప్లు అనేది ఉన్నాయి. వీళ్ళందరూ వీళ్ళ నాయకులు ఉన్నారు. ఎవరైతే ప్రెసిడెంట్స్గా ఉన్నారో, ఎవరైతే సెక్రటరీలుగా, ట్రెజరర్స్గా ఉన్నారో వాళ్ళు వాళ్ళ వాయిస్లు ఇవ్వడం అనేది చాలా వరకు జరిగింది. దానివల్ల ర్యాలీస్ అన్నీ బయటకు వచ్చినాయి. కానీ వీళ్ళ వాయిస్లు కూడా నొక్కేస్తున్న టైంలో అజయ్ బాబు గారు కానీ, మన అభినయ్ దర్శన్ గారు కానీ వీళ్ళందరూ వచ్చి వాయిస్ ఇస్తున్నప్పుడు, వాళ్ళ ప్రూఫ్లతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా పక్క ఆధారాలు కావాలి అని మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈ పక్క ఆధారాలు కావాలంటే రిపోర్ట్స్ ఎవరు ఇవ్వాలి? డాక్టర్స్ నుంచి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ మనకు రావాలి. మరి ఆ పోలీస్ డిపార్ట్మెంట్లే సైలెంట్ అయిపోయినప్పుడు, డాక్టర్స్ కూడా సైలెంట్ అయిపోయినప్పుడు ఎక్కడి నుంచి ప్రూఫ్స్ వస్తాయి? సీసీ కెమెరాల ఫుటేజెస్ అన్నీ కూడా రాంగ్ అని తెలిసిపోతుంది. అన్నీ కూడా యానిమేటెడ్ చేసేస్తారని చెప్పి మనకి క్లియర్గా అర్థమైపోతుంది. మరి ఈ యవనస్తులు నోరు విప్పి వాళ్ళ ప్రాణాలు తెగించి మాట్లాడడం అనేది పెద్దవాళ్ళకి నచ్చట్లేదు. ఓర్వలేని తనమేమో నాకు అనిపిస్తుంది. ఓర్వలేని తత్వం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అది ఓర్వలేని తనమే అనిపిస్తుంది. ఈ విషయంలో క్రైస్తవ పెద్దలు సరి చేసుకోవాలంటారా? క్రైస్తవ పెద్దలు నిజంగా వాళ్ళ ధైర్యం తెగువను బట్టి వాళ్ళు టీవీ9కి వచ్చి మాట్లాడండి, లేకపోతే మనకున్న TV5 కానీ ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి. లేదా ఎవరికి వాళ్ళకి ఓన్ ఛానల్స్ ఉన్నాయి. ఆ ఓన్ ఛానల్స్ కూడా అక్కడ ఎందుకు మాట్లాడలేదు? నాకు చాలా విచిత్రం ఏమనిపిస్తుంది అంటే, ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన కొద్ది రోజులకి ఫస్ట్ సండే వచ్చింది. మనం చూస్తే అక్కడ మీడియాలో వచ్చి ఇది హత్య అని చెప్పిన ఆ సేవకులు ఆదివారం వెళ్ళి మళ్ళీ సూటు బూట్ వేసుకొని వాళ్ళ భార్యలు మళ్ళీ పట్టు చీరలు కట్టేసుకొని మళ్ళీ యాజ్ యూజువల్గా ఏమీ లేదు, మాకేం బాధ లేదు. అంటే ప్రభు ఏం చెప్తున్నారంటే, దుఃఖ దినాలు అనేది మనం పాటించాలి. యోసేపు వాళ్ళ తండ్రి గారు చనిపోయినప్పుడు 40 దినాలు దుఃఖ దినాలు ఆయన చేశారు. కానీ ఇక్కడ ఇంత మర్డర్ జరిగి ప్రజలు ఎంత జరుగుతున్నా ఎవరి మీడియాలు వాళ్ళు మళ్ళీ రేటింగ్ తగ్గిపోతుందనా లేకపోతే వాళ్ళ ప్రజలు వెళ్ళిపోతారనా తెలియదు. కానీ మళ్ళీ ఎవరికాలే బాగా రెడీ అయిపోయి యాజ్ యూజువల్గా ఎవరి సేవలు వాళ్ళు చేసేసుకున్నారు. అలాంటి టైంలో ఎవరు వచ్చి మీడియా దగ్గర లేరు. అలాంటి టైంలో అభినయ్ దర్శన్ గారు, అదే అజయ్ బాబు గారు ముందుకొచ్చి ఏ ఛానల్ వాళ్ళు పిలిచినా, అర్ధరాత్రి పిలిచినా, అపరాత్రి పిలిచినా వెళ్ళి పోరాడుతున్నారు. చాలా మంది యవనస్తులు, కొన్ని వందల లక్షల మంది యవనస్తులు వాళ్ళ ఎగ్జామ్స్ అవన్నీ పక్కన పెట్టేసి, వాళ్ళ ఉద్యోగాలు కూడా పక్కన పెట్టేసి, లీవ్స్, పర్మిషన్స్ ఏమైనా సరే అన్నీ పక్కన పెట్టి రోడ్ల మీద వచ్చి దాడి చేస్తున్న టైంలో, అంటే ఏమంటారు ధర్నా చేస్తున్న టైంలో ఎక్కడున్నారు మెయిన్ లీడర్స్? ఎవరి సంఘాలు వాళ్ళు నడిపించుకుంటున్నారు? లీడర్ అనేవాళ్ళే లేరు ఆ టైంలో. ఆ టైంలో ఈ ఇద్దరు యవనస్తులు అజయ్ గారు లేకపోతే అభినయ్ దర్శన్ గారు ముందుకెళ్ళి, అభినయ్ దర్శన్ గారు నిజంగా నాకు గతంలో తెలియదు, నేను గత ఈ 1 yearగానే నేను చూస్తూ ఉన్నాను. ఆ చిన్న వయసులో యవనస్తుడు ఎంత కష్టపడి పనిచేస్తున్నారు ప్రాణాలకు తెగించండి. అంటే గతంలో వీడియోస్ కూడా నేను చూసాను, వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ పరిస్థితులు, ఆయన మూవీస్లో చేసిన పరిస్థితులు అవన్నీ కూడా. క్రైస్తవత్వం కోసం ప్రాణాలు తెగించి అలనాడు స్టెఫెన్ అలా నిలబడుతున్నారు. ఈ రోజుల్లో కూడా ఒక షడ్రకు మెషక్ అబేద్నెగోలు కూడా ఉన్నారు అని ప్రూవ్ చేయడానికి, ఈ కష్టకాలంలో కూడా ఇంత ప్రాసిక్యూషన్ నడుస్తున్న టైంలో, ఇంత వ్యతిరేకతలు జరుగుతున్న టైంలో కూడా క్రైస్తవుడిని నేను క్రైస్తవుడిగానే పోరాటం చేస్తాను. క్రైస్తవత్వం అంటే పోరాటం కాదు, ఇది ప్రేమ. కానీ ఎవ్వరూ మౌనంగా ఉండొద్దు, మనం క్రీస్తు ప్రేమను పంచుతూనే అది క్రియాపూర్వకంగా చూపించాలని వాళ్ళ క్రియల్లో చూపిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆదర్శంగా చాలామంది యవనస్తులు, చాలామంది క్రైస్తవులు, క్రైస్తవ సంఘాలు నిజంగా మనందరం ఒక గుణపాఠం నేర్చుకోవాలి. ఏమనంటే, మంచి జరిగితే మనోడు అంటాం కాదు, కష్టకాలంలో కూడా నేను నీతో ఉన్నానన్నవాడే గొప్పవాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అట్టివాడు దుర్దశలో సహోదరునిగా ఉంటాను అని. ఆ వాక్యము వీళ్ళు చక్కగా అభినయ్ దర్శన్ గారు,
ఎంతో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అది కూడా నేను ఇష్టపడే నేను ఇక్కడికి వచ్చాను. క్రైస్తవుల కోసం ఒక లీడరు ఉండడం అనేది చాలా ముఖ్యము. ఈ లీడర్ వెనకాల ఎంతోమంది వాళ్ళ కార్యకర్తల్లాగా ముందుకొచ్చి ఈ సేవకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మనము మంచి జరుగుతున్నప్పుడే కాదు, కష్టకాలంలో కూడా మనం ఒకరినొకరు మన సహోదరుల వల్లే ముందుకు కొనసాగాలి. క్రైస్తవత్వం అంటే యేసుప్రభు 12 మంది శిష్యులను తీసుకుని ఎట్లా శిష్యరికాన్ని నేర్పించారో, రానున్న ఫ్యూచర్కి అంటే డిసైపుల్స్ని శిష్యులు రెడీ చేయాలి అంటే ముందు మనమే సిద్ధం అవ్వాలి. మనమే మరణమైన విజయమైన మనమే ముందుకు వెళ్ళాలి. క్రైస్తవత్వము అంటే తెలుసు మనకి, మరణంతో పోరాటం అనేది. అది వీళ్ళు చేసి చూపిస్తున్నారు, మనం కూడా దాన్ని చేసి చూపిద్దాము. అంటే చనిపోవడానికే మనం బ్రతకట్లేదు, బ్రతుకుతూ మనం చనిపోతూ ఉన్నాం. కాబట్టి మన పోరాటం మరణం ఇది అశాశ్వతమైనది, శాశ్వతమైనది మనకు పరలోక రాజ్యంలో ఉన్నది. ఆ నిరీక్షణ కొరకు మనం వెళ్తూ ఉన్నప్పుడు ఒకరినొకరు సహకరించుకొని ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి అన్న ఈ వాక్యము ఒకరినొకరు సహకారంతో ముందుకు తీసుకెళ్దాము. క్రైస్తవత్వం అంటే నిజంగా ప్రేమ, నిజమైన ప్రేమ. అది ప్రేమ మాటల్లో కాదు, క్రియల్లో చూపిస్తున్నారు. కాబట్టి మనం కూడా క్రియల్లో చూపిస్తూ ముందుకు కొనసాగుదాం. థ్యాంక్ యూ అందరికీ. ప్రైజ్ ది లార్డ్.